వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్ కరెంట్ అఫైర్స్ సెషన్. మనం ఇప్పుడు ఈరోజు కరెంట్ అఫైర్స్లో చాలా ముఖ్యాంశాలు డిస్కస్ చేయబోతున్నాం. అవి మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెక్నోట్స్ అనమాట, డైరెక్ట్ స్ట్రైకింగ్ ఏరియాస్ అనమాట. సో వాటిని కొంచెం డీప్గా వెళ్తున్నాను ఇవాళ. ఒకటి రెండు ఏరియాలు బాగా డీప్గా డిస్కస్ చేద్దాం. ఎందుకు అంటే ఆ ఏరియా నుంచి ఎక్కడి నుంచైనా క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి వాటిలో కొంచెం డీప్గా కొంచెం ఎక్స్టెన్సివ్గా వెళ్దాం. సో దాన్ని మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ఐక్యరాజ్య సమితిలో భారత్కు నిర్ణయాత్మక పాత్ర. ఇక్కడ గనక అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ను ఎన్ని రోజులు నిర్ణయాత్మక పాత్ర, నిర్ణయాత్మక అధికారాలు ఇవ్వకుండా దూరంగా ఉంచుతారు అని మన ప్రధానమంత్రి అడగడం జరిగింది. రీసెంట్గా జరిగిన UNGA, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, ఏదైతే సర్వప్రతినిధి సభ అంటామో దాని 75వ సంవత్సరం, 75 సంవత్సరాల ఫంక్షన్ రోజు, అకేషన్ రోజు ఈ విధంగా మాట్లాడడం జరిగిందనమాట. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ను ఎన్ని రోజులు నిర్ణయాత్మక అధికారాలు ఇవ్వకుండా, ఆ నిర్ణయాధికారాలు ఇవ్వకుండా ఉంచుతారు అని నరేంద్ర మోడీ ప్రశ్నించడం జరిగిందనమాట. అంటే ఈ సందర్భానికి, అంటే ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది, దీని పూర్వపరాలు ఏంటి అని కనుక మనం ఒకసారి కనుక చర్చిస్తే కొంచెం మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ పాయింట్స్ నేను హైలైట్ చేస్తాను ఇక్కడ. 21వ శతాబ్దంలోని సవాళ్లకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు జరగాలి అని ప్రధానమంత్రి పేర్కొనడం జరిగింది. అంటే ప్రజెంట్ పరిస్థితులకు తగ్గట్టుగా, 21వ సెంచరీకి తగ్గట్టుగా ఐక్యరాజ్య సమితిలో ఉన్న పద్ధతులు లేవని, అవి ఎప్పుడో 1945లో స్టార్ట్ అయినప్పుడు ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అలాంటి కండిషన్సే ఇప్పటికీ ఫాలో అవుతున్నారని, కొత్త పద్ధతులను అలవాటు చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదని, కొన్ని కంట్రీస్ని అంటే కొన్ని దేశాలని ఎందుకో తెలియకుండా నిర్ణయాత్మక అధికారాలు ఇవ్వకుండా, నిర్ణయాధికారాలను ఇవ్వకుండా అలాగే ఎందుకు ఉంచుతున్నారు, ఇలాంటి వాటిని సూటిగా ప్రశ్నించడం జరిగిందనమాట. ఆ పాయింట్నే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఐక్యరాజ్య సమితిలో భారత్కి నిర్ణయాత్మక పాత్ర అనే హెడ్లైన్ తోటి డిస్కస్ చేస్తున్నాం. దీని నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయనేది కూడా నేను హైలైట్ చేస్తాను. వాటిని కనుక ఒక్కసారి ఫోకస్ చేస్తే క్వశ్చన్ మనకు తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం ఎలా చదువుకోవాలనేది కూడా అర్థమైపోతుంది. ఇది బర్నింగ్ టాపిక్. ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయితే క్వశ్చన్ వస్తుంది, పక్కా క్వశ్చన్ వస్తుంది. సో చూద్దాం, ఎడిషనల్గా వెళ్దాం, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ చూస్తే ఒకసారి ఐక్యరాజ్య సమితి అనుకున్నాం. ఈ ఐక్యరాజ్య సమితి అనగానే మనకి ఇక్కడ చూడండి, 1945 అక్టోబర్ 24. ఈ 1945 అక్టోబర్ 24న, దీన్నే అక్టోబర్ 24నే మనం ఐక్యరాజ్య సమితి దినోత్సవం అంటాం. చాలాసార్లు అడిగాడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా 1945లో ఐక్యరాజ్య సమితి స్టార్ట్ అయింది కాబట్టి, అక్టోబర్ 24న స్టార్ట్ అయింది కాబట్టి అక్టోబర్ 24ను ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటారనమాట. ఇంపార్టెంట్ వన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆస్డ్ వన్. తర్వాత ప్రాముఖ్యత ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ప్రపంచ శాంతి అభివృద్ధి కోసం పాటుపడుతున్న అంతర్జాతీయ సంస్థ ఎవరు? ఐక్యరాజ్య సమితి. ప్రపంచ శాంతి అభివృద్ధి కోసం పాటుపడుతున్న సంస్థ ఇది. ఆ పదంలోనే శాంతి అభివృద్ధి అన్నాం కదా, పీస్ అండ్ డెవలప్మెంట్ అనమాట. పీస్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషనే కదా ఐక్యరాజ్య సమితి అంటే. UNO అంటాం కదా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కదా, అంతర్జాతీయ సంస్థ. సో ఇక్కడ 193 దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది. 193 దేశాలకు అనమాట, 193 నేషన్స్ అనమాట. 193 దేశాలకు దీనిలో సభ్యత్వం ఉంది. ఐక్యరాజ్య సమితిలో 193వ దేశంగా దక్షిణ సూడాన్ను చేరడం జరిగింది. 193వ దేశం ఏది అని అంటే దక్షిణ సూడాన్. సౌత్ సూడాన్ అంటాం కదా, ఈ సౌత్ సూడాన్ 193rd member of United Nations Organization. Total member nations of United Nations Organization are 193. The last country which joined, the recent country which joined is South Sudan. అది పాయింట్, దక్షిణ సూడాన్ అనమాట. 193 నేషన్స్, ఇది కూడా ఇంపార్టెంట్ వన్నే. అక్టోబర్ 24 అని చెప్పుకున్నాం ఇందాక, ఇది ఇంపార్టెంట్ వన్నే. తర్వాత ఇక్కడ ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. అదేంటి అంటే తైవాన్, వాటికన్ సిటీ, టాంగో, నౌరు తప్ప
అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలు. ఒకసారి ఆ కంట్రీస్ని నేను రిపీట్ చేస్తున్నాను. తైవాన్ ఒకటి, వాటికన్ సిటీ ఒకటి, టాంగో ఒకటి, నౌరు ఒకటి. ఈ దేశాలు ఏంటి అని అంటే ఇంకా కంప్లీట్గా వాటి సావర్నిటీ లేదనమాట, సార్వభౌమాధికారం లేని దేశాలు అనమాట. అవి ఎవరొకరి చేతిలో ఇంకా ఉండడం జరిగింది. అందుకని దీనిలో సభ్యులుగా లేవు, ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా లేరనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తైవాన్ని తీసుకోవచ్చు. చైనా భూభాగంలో చైనా తైవాన్ మీద కంప్లీట్గా కంట్రోల్ తీసుకుంటూ ఉంటుంది, తెలుసు మనకు అది. అంటే ఆ సార్వభౌమత్వం ఏదైతే ఉందో తైవాన్ది చైనా చేతిలో ఉంది. అలా ఉన్న దేశాలు తప్ప మిగిలిన దేశాలన్నీ ఐక్యరాజ్య సమితిలో మెంబర్లుగానే ఉన్నాయి, మెంబర్ కంట్రీస్గానే ఉన్నాయి. సో ఇక్కడ మనకి అక్టోబర్ 24 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ వన్. ఐక్యరాజ్య సమితి దినోత్సవం అంటాం, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డే అంటాం, ఆర్ యుఎన్ఓ డే అంటాం. తర్వాత ప్రపంచ శాంతి అనుకున్నాం, అభివృద్ధి అనుకున్నాం, ఇది పీస్, ఇది వచ్చేటప్పటికి డెవలప్మెంట్. ఈ రెండు మేజర్ పాయింట్స్ ప్రపంచవ్యాప్తంగా, అదొకటి ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. 193 దేశాలు అనుకున్నాం, 193వ దేశం వచ్చి సౌత్ సుడాన్ అని చెప్పుకున్నాం. తర్వాత తైవాన్, వాటికన్ సిటీ, టాంగో, నౌరు, ఈ 4 దేశాలు తప్ప అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉన్నాయి. దాదాపుగా అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితిలో మెంబర్స్గా ఉన్నాయి, ఈ 4 దేశాలు తప్ప అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు ఎలా అడగచ్చు అని అంటే ఈ క్రింది వానిలో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేని దేశం ఏది అని అడగచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్గా క్లియర్గా టర్న్ చేసేయచ్చు. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చాలా క్లియర్గా ఉండాలి. సభ్యత్వం లేని దేశాల కింద మనకున్నది 4 దేశాలు, తైవాన్ ఒకటి, వాటికన్ సిటీ ఒకటి, టాంగో ఒకటి, నౌరు ఒకటి. ఈ నౌరు గురించి ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తాను. ఈ నౌరు అనేది రీసెంట్గా మనకి ఐఎంఎఫ్లో మెంబర్గా జాయిన్ అయింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఒకటి, తర్వాత ఐబిఆర్డి అని ఇంకొక సంస్థ ఉంటుంది. ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ రెండింటిని ఏమంటారు అంటే కవలలు అని పిలుస్తారు, ట్విన్స్ అంటాం, ట్విన్స్ ఆర్గనైజేషన్స్ అంటాం. వెరీ ఫేమస్ ఆర్గనైజేషన్స్ ఈ రెండు వచ్చేటప్పటికి వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. ఇక్కడ ఈ రెండింటి గురించి ఎందుకు చెప్పాను అనంటే మనం డిస్కస్ చేస్తోంది ఐక్యరాజ్య సమితి గురించి కదా. ఈ రెండింటి గురించి ఇన్ఫర్మేషన్ ఎందుకు అనంటే ఈ ఐబిఆర్డి, ఐఎంఎఫ్ని రెండింటిని కవలలు అని చెప్పాను. ఈ రెండింటిని ట్విన్స్ అంటాం, ట్విన్ ఆర్గనైజేషన్స్ అంటాం. ఐబిఆర్డీలో కనుక జాయిన్ అయిన మెంబర్ కంట్రీ ఏదైనా ఉంటే అది ఆటోమేటిక్గా ఐఎంఎఫ్లో మెంబర్ అవుతుంది. ఐఎంఎఫ్లో జాయిన్ అయిన మెంబర్ కంట్రీ ఏదైనా ఉంటే అది ఆటోమేటిక్గా ఐబిఆర్డీలో మెంబర్ అవుతుంది, ట్విన్స్ కదా. సో అలాగా నౌరు అనేది ఈ రెండింటిలో జాయిన్ అయిన 189వ దేశం, 189th నేషన్ అనమాట. 189వ కంట్రీ ఎవరు అంటే నౌరు ఓషియానిక్ నేషన్, ఓషియానియా అనమాట. మనం డిస్కస్ చేద్దాం వచ్చే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో. కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు కాంటినెంట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం, అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు జనరల్ నాలెడ్జ్లో కానీ. సో నౌరు అనేది ఓషియానియన్ నేషన్, ఓషియానియా అంటారు, ఆస్ట్రేలియా ఈ పర్టికులర్ భాగాల్లో అనమాట. సో నౌరు ఈ రెండింటిలో మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది, 189వ మెంబర్గా. ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో 193 నేషన్స్ ఉన్నాయని చెప్పుకున్న 193వ దేశం ఏంటి అంటే దక్షిణ సూడాన్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది దేని గురించి అంటే భారతదేశానికి నిర్ణయాత్మకమైన పాత్రని ఐక్యరాజ్య సమితిలో ఎందుకు ఇవ్వడం లేదు అనేది పాయింట్ అనమాట. దాని గురించి మనం అసలు ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి, దాని మూలాలు ఏంటి, వాటిని డిస్కస్ చేసి మనకి నిర్ణయాత్మకమైన పాత్ర, భారతదేశానికి నిర్ణయాత్మకమైన పాత్ర ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటో మనం చూడబోతున్నాం అనమాట. దట్స్ అ పాయింట్. సో ఇప్పుడు కొన్ని ఎడిషనల్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే న్యూయార్క్లో ఉండడం జరిగింది, న్యూయార్క్. తర్వాత ఇక్కడ దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు అంటే ఆంటోనియో గుటెర్స్. ఆంటోనియో గుటెర్స్ ఈయన ప్రస్తుత ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శి అనమాట. ఇక్కడ మీరు పిక్చర్ కూడా చూడొచ్చు. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, న్యూయార్క్లో ఉంది. న్యూయార్క్లో హెడ్ క్వార్టర్స్ ఉంది. తర్వాత ప్రధాన కార్యదర్శి ఎవరు అంటే ఆంటోనియో గుటెర్స్.
యాంటోనియో గుటెస్. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం, కొంత ఎడిషనల్ పాయింట్కి వెళ్దాం. అధికార భాషలు, ఎన్ని అధికార భాషలు ఉన్నాయని చాలాసార్లు అడిగాడు. అధికార భాషలు జనరల్గా ఏమనుకుంటారంటే దీనిలో శాశ్వత సభ్య దేశాలు 5 ఉంటాయి కాబట్టి 5 ఏమో అనుకుంటారు. శాశ్వత సభ్య దేశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం, డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ కానీ భాషలు ఎన్ని అని అంటే 6 భాషలు, 6 అధికార భాషలు కనిపిస్తాయి. అధికార భాషలు 6లో మనం చూస్తే మొదటిది అరబిక్, రెండవది చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ అండ్ స్పానిష్. 6 భాషలు: అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ అండ్ స్పానిష్. సో భాషలు అని అడిగి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అని అంటే క్రింది వానిలో ఐక్యరాజ్య సమితిలో అధికార భాషలు కానివేవి అని అడగచ్చు, అధికార భాషలు ఏవి అని అడగచ్చు. అర్థమైందా? సో అధికార భాషలు అని అడిగాడు అని అంటే 6 అధికార భాషలు ఉంటాయి. అరబిక్ ఉంది, చైనీస్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఫ్రెంచ్ ఉంది, రష్యన్ ఉంది అండ్ స్పానిష్ ఉంది. శాశ్వత సభ్య దేశాలు కనుక మనం ఒకసారి చూసామంటే వాటికి రిలవెంట్గా ఉంటుంది, ఈజీగా అర్థమైపోతుంది, ఓహో వాటికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ అని. అక్కడ ఉన్న కంట్రీలు 5 మనకి శాశ్వత సభ్య దేశాలు ఉన్నవి. ఇక్కడ ఉన్న లాంగ్వేజెస్ 6 ఉంటాయి. 5 దేశాలకు సంబంధించిన 5 లాంగ్వేజ్లు ఉంటాయి. ఒకటి ఎడిషనల్గా ఉంటుంది, అది అరబిక్. అదొక్కటి గుర్తుంచుకుంటే చాలు. సో అరబిక్ అనేది ఒక్కటి ఎడిషనల్గా ఉంటుంది. మిగిలిన 5 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా కంట్రీస్ ఉంటాయి. చైనీస్ అంటే ఎక్కడ? చైనీస్ ఆర్ మాండరిన్ అంటాం, ఎక్కడ? చైనా. ఇంగ్లీష్ అని వచ్చినప్పటికీ యుఎస్, తెలిసిన వాళ్ళు. యుఎస్, యూకే కూడా కదా. ఫ్రాన్స్, ఫ్రెంచ్, రష్యా ఉంటుంది. స్పెయిన్ లేదు కంట్రీ, కానీ స్పానిష్ ఉంటుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మనకేం అర్థం అవ్వాలి? అరబిక్ ఒకటి, స్పానిష్ ఒకటి ఎడిషనల్గా ఉంటాయని అర్థం అవ్వాలి. సింపుల్. ఎస్ఏ అంటాం, ఏఎస్ అంటాం, ఆ 2 ఎడిషనల్గా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. చైనీస్, మాండరిన్ కానీ చైనా లాంగ్వేజ్ కదా ఇది, చైనీస్ ఆర్ మాండరిన్, అది ఒకటి. ఇంగ్లీష్, యుఎస్, యూకే ఇంగ్లీష్, 2 ఇంగ్లీషే. యుఎస్, యూకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకటి, తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి? యునైటెడ్ కింగ్డమ్ ఒకటి. ఈ 2 కంట్రీలు ఇంగ్లీషే కదా, ఇక్కడ 2. చైనా అన్న 3, తర్వాత ఫ్రెంచ్ 4, రష్యన్ 5. 5 కంట్రీలు కాంట్రిబ్యూట్ చేస్తుంది 3 లాంగ్వేజ్లే, 2 ఎడిషనల్ లాంగ్వేజెస్. అరబిక్ ఇందాక అనుకున్నాం, అరబిక్ ఒకటి అనుకున్నాం, తర్వాత స్పానిష్ అనుకున్నాం, 2 లాంగ్వేజ్లు, 2 ఎడిషనల్ లాంగ్వేజెస్, మొత్తం 6 అనమాట. సో అది పాయింట్. సో దీన్ని ఇంకొంచెం ఎడిషనల్గా అంటే ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఎడిషనల్గా వెళ్దాం. ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యుద్ధాలు జరగకుండా చూడడం. ఇది స్టార్ట్ అయిందే మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత. ఖచ్చితంగా యుద్ధాలు జరగకుండా ఉండే విధంగా చూడడం దీని మెయిన్ ఫంక్షన్. 1914 నుంచి 1918 దాకా మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది కాబట్టి దాని తర్వాత ఏవైతే లీగ్ ఆఫ్ నేషన్స్ కానీ ఇంకోటి ఏవైతే వచ్చాయో అవి కంట్రోల్ చేయకపోయేటప్పటికి 1945లో 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే యుద్ధాలు జరగకుండా చూడడం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం. డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, డిస్ప్యూట్స్ ఉంటాయి కంట్రీస్ మధ్య. డిస్ప్యూట్స్ కానీ కన్ఫ్లిక్ట్స్ కానీ ఏవైతే ఉంటాయో, తగాదాలు కొట్లాటలు ఏవైతే ఉంటాయో వాటిని శాంతియుతంగా పరిష్కరించడం. ఇది శాంతియుతంగా పరిష్కరించాలి కానీ ఎవరి మధ్య, ఏ దేశాల మధ్య ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణాన్ని కలిగించకూడదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం. అంతర్జాతీయంగా రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో గ్లోబల్గా వాటన్నిటినీ అన్ని మెంబర్ నేషన్స్ ఏవైతే ఉంటాయో సభ్య దేశాలన్నీ ఖచ్చితంగా పాటించేటట్టు చూడడం, అదొకటి ఇంపార్టెంట్. సో తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూస్తే సో ఇక్కడ మనం ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమిష్టి కృషి చేస్తుంది ఈ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాం, అదే చెప్పాను కదా ఇందాక. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపడంలో విఫలమైంది. 1914 నుంచి 1918 దాకా జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో అది జరిగిన తర్వాత చాలా డిస్ట్రక్షన్ జరిగింది కాబట్టి, కంప్లీట్గా చాలా ఇబ్బందులు వచ్చాయి కాబట్టి ప్రపంచం వైజ్ అంతా అంతర్జాతీయంగా. సో
నానాజాతి సమితి ఏర్పడడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి వచ్చింది. లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాం. ఆ లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే శాంతిని అంతర్జాతీయంగా ట్రాన్స్ఫర్ చేస్తూ శాంతియుతమైన వాతావరణాన్ని కలిగిస్తూ ఎలాంటి యుద్ధ వాతావరణాన్ని ప్రోత్సహించకుండా ఉండడం అన్నమాట. కానీ ఏమవుతుందంటే ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ నానాజాతి సమితి ఆ విషయంలో ఫ్లాప్ అవుతుంది. అది రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోతుంది అనమాట నానాజాతి సమితి. సో ఏంటి, లీగ్ ఆఫ్ నేషన్స్ ఉన్నా కూడా నానాజాతి సమితి ఉన్నా కూడా రెండో ప్రపంచ యుద్ధం జరగడం జరుగుతుందన్నమాట. సో ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ డిస్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో ఇక గనక నెక్స్ట్ ఇంకొక యుద్ధం కనుక జరిగితే ప్రపంచం చాలా చిన్న భిన్నం అవుతుంది అనే ఉద్దేశంతో ఏం చేశారు అంటే ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాయింట్ ఇంపార్టెంట్. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఈ రెండు జరిగిన తర్వాత ఇంకా డిస్ట్రక్షన్ ఉండకూడదు అనే ఉద్దేశంతో దెన్ ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది, ఐక్యరాజ్య సమితి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది మనకి అడిషనల్ పాయింటే. ఇక్కడ చూస్తే 1945లో చెప్పుకున్నాం కదా, 45లో స్టార్ట్ అవ్వడం జరిగిందని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ చూద్దాం. ఐక్యరాజ్య సమితిలో 6 ప్రధాన అంగాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో 6 ప్రధాన అంగాలు ఉన్నాయి. ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగాడు ఎగ్జామినేషన్లో. ఈ భాగాల్లో వీటిలో అంటే ఈ ప్రధాన అంగాలు ఏవైతే అనుకుంటున్నామో ప్రాథమిక అంగాలు ప్రధాన అంగాలు అంటాం. దీనిలో సర్వప్రతినిధి సభ అంటాం. సర్వప్రతినిధి సభ, దీన్నే ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటారు, UNGA అని పలుకుతారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని పిలుస్తాం. రెండవది భద్రతా మండలి. దీన్నే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో భద్రతా మండలి అనేది ఉన్న వాటిల్లో చాలా ముఖ్యమైనది. దీని గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న కాన్సెప్ట్ అంతా అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నిర్ణయాత్మక పాత్ర అని భారతదేశం ఒక పెద్ద పదాన్ని వాడింది కదా, ఆ పదం వాడడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ భద్రతా మండలి అనమాట. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత మూడవది సచివాలయం అంటారు. సచివాలయం, ఈ సచివాలయం అంటే ఏంటి అంటే మనకు తెలుసు కదా, సెక్రటేరియట్ అంటారు కదా, సెక్రటేరియట్. తర్వాత నాలుగవది ధర్మ కర్తృత్వ మండలి. కర్తృత్వ మండలి, దీన్నే ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటాం. ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటాం. ధర్మ కర్తృత్వ మండలి అంటాం. తర్వాత ఐదవది ఆర్థిక సాంఘిక మండలి అంటాం. దీన్నే ఇంగ్లీష్లో ఎకోసాక్ అని పిలుస్తారు. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అంటాం. 6 భాగాలు అనుకున్నాం కదా. 6వది వచ్చేటప్పటికి మనకి బాగా తెలిసినది, చాలా ఫేమస్ వన్ కూడా, అంతర్జాతీయ న్యాయస్థానం. అంతర్జాతీయ న్యాయస్థానం, దీన్నే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాం కదా, ICJ అంటాం. ఇవి 6 ప్రధాన అంగాలుగా చెప్తారు ఐక్యరాజ్య సమితికి. ఒకసారి నేను ఫాస్ట్గా రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి. సర్వప్రతినిధి సభ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, సచివాలయం సెక్రటేరియట్, ధర్మకర్తృత్వ మండలి ట్రస్టీషిప్ కౌన్సిల్, ఆర్థిక సాంఘిక మండలి ఎకోసాక్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇవి 6 ఐక్యరాజ్య సమితిలో ప్రధాన అంగాలన్నమాట. ఈ సర్వప్రతినిధి సభలో ఇప్పుడు మనం చూసామనుకోండి, సర్వప్రతినిధి సభ అనుకున్నాం కదా. సర్వప్రతినిధి సభ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పిన ప్రధాన అంగాల్లో మొదటిది అదే కదా, సర్వప్రతినిధి సభ ఏదైతే ఉందో, ఈ సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలు దీనిలో మెంబర్లే అనమాట. ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు దీనిలో సభ్యత్వం ఉంటుంది. అంటే
ఐక్యరాజ్య సమితిలో ఉన్న మొత్తం దేశాలు ఎన్ని చెప్పుకున్నాం ఇందాక 193 నేషన్స్ అని చెప్పుకున్నాం కదా, 193 సభ్య దేశాలు అని చెప్పుకున్నాం కదా. ఆ 193 దేశాలు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో, సర్వప్రతినిధి సభ ఏదైతే ఉందో దానిలో సభ్యులు అనమాట. ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉంటుందన్నమాట. అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కూడా 193 నేషన్సే ఉన్నాయని ఫీల్ అవ్వాలి అని అర్థం చేసుకోవాలి. తర్వాత ఇలా సభ్యత్వం ఉండగా భద్రతా మండలి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పుకున్నాం కదా, యుఎన్ఎస్సి. అక్కడ ఇంపార్టెంట్ అని కూడా పెట్టాను, నేను ఒక స్టార్ మార్క్ కూడా పెట్టాను. అక్కడ ఈ భద్రతా మండలి ఏదైతే ఉందో ఈ భద్రతా మండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. మొత్తం ఈ భద్రతా మండలిలో మెంబర్షిప్ ఉండేది ఎవరికి అంటే 15 దేశాలకు ఉంటుంది. అందులో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. ఆ 15 దేశాల్లో 5 దేశాలకి శాశ్వత సభ్యత్వం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ శాశ్వత సభ్య దేశాలు ఏవేవి అని అంటే చూడండి, అమెరికా ఒకటి, రష్యా ఒకటి, చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. తర్వాత రష్యా తర్వాత బ్రిటన్ ఒకటి, తర్వాత చైనా ఒకటి, తర్వాత ఫ్రాన్స్ ఒకటి. ఈ అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా అండ్ ఫ్రాన్స్ ఈ 5 దేశాలు దీనిలో మెంబర్ నేషన్స్ అనమాట. దీనిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు అనమాట. శాశ్వత సభ్యత్వం అంటే పర్మనెంట్ మెంబర్షిప్ అనమాట. పర్మనెంట్ మెంబర్షిప్ ఉన్న నేషన్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అదేంటి అంటే ఈ పర్మనెంట్ మెంబర్షిప్ ఉన్న నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 దేశాలు, ఈ శాశ్వత సభ్య దేశాలకి వీటో హక్కు ఉంటుందన్నమాట. వీటో హక్కు ఉంటుంది. వీటో హక్కు. ఈ వీటో హక్కు ఏంటి అంటే, వీటో రైట్ అంటే ఏంటి అని అంటే, ఒక దేశాన్ని సభ్యదేశంగా ఆమోదించవచ్చు, ఒక దేశాన్ని సభ్యదేశంగా కాకుండా కూడా చేయడానికి వీలుండే పద్ధతినే వీటో అంటాం. అంటే ఈ శాశ్వత సభ్య దేశాలుగా ఒక దేశాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. అలాంటిదన్నమాట ఈ వీటో రైట్. ఈ వీటో రైట్ను ఉపయోగించే కదా చైనా ఏం చేస్తోంది, భారత్ని ఈ గ్రూప్లోకి రానివ్వకుండా చేస్తోంది అనేది భారతదేశం చెప్తున్న పాయింట్ అనమాట. ఈ శాశ్వత సభ్య దేశాల్లో ఏవైతే యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి ఏదైతే ఉందో దానిలో 15 నేషన్స్ ఉన్నాయి, 15 కంట్రీలు ఉంటాయని చెప్పాను. ఆ 15లో 5 శాశ్వత సభ్య దేశాలు, 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. ఆ శాశ్వత సభ్య దేశాలకు ఏముంటుంది అని అంటే వాటికి వీటో హక్కు ఉంటుంది. ఆ వీటో హక్కు ద్వారా అవి ఏం చేయొచ్చు అని అంటే ఒక దేశాన్ని మెంబర్గా జాయిన్ చేసుకోవచ్చు, సభ్యత్వం ఇవ్వచ్చు, సభ్యత్వాన్ని ఇవ్వకుండా రిజెక్ట్ కూడా చేయొచ్చు. అదనమాట వీటో రైట్. ఇక్కడ ఈ దేశాల్లో మనం చూడండి, ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. కొంచెం ఆలోచిస్తే అమెరికా ఒకటి, రష్యా ఒకటి, బ్రిటన్ ఒకటి, చైనా, ఫ్రాన్స్ అన్నాం కదా. దీనిలో ఈ దేశాలలో మనకి ఫేవర్గా ఉన్న నేషన్స్ అంటే సపోర్ట్ చేయడానికి శాశ్వత సభ్యత్వం ఇండియాకి ఇవ్వడానికి ఏమన్నా నేషన్స్ సపోర్ట్ చేస్తున్నాయా అనే ఒక సందేహం రావాలి. ఈ శాశ్వత సభ్య దేశానికి వచ్చేటప్పటికి అన్ని దేశాలు ఒకటైపోతాయి. భారతదేశాన్ని ఈ శాశ్వత సభ్య దేశంగా చేర్చుకోవడానికి సుముఖత చూపించడం లేదు, ఇష్టం చూపించడం లేదనమాట. భారతదేశం చెప్తున్న పాయింట్ అది, మనం హెడ్డింగ్ తీసుకున్న పాయింట్ అది. నిర్ణయాత్మక అధికారాలని భారతదేశానికి ఇవ్వడం లేదు, శాశ్వత సభ్యత్వం భారతదేశానికి ఇవ్వడం లేదు, ఇవ్వడానికి అన్ని హంగులు ఉన్న భారతదేశాన్ని ఎంటర్ చేయనివ్వడం లేదు అనేది భారత కాన్సెప్ట్ అనమాట. మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఏదైతే పాయింట్ అరెస్ట్ చేశారో అది దీని గురించి అనమాట. ఇక్కడ శాశ్వత సభ్యత్వం కనుక ఉంటే కొన్ని దేశాలు మన మీద ఫైట్ చేయడానికి కానీ యుద్ధాన్ని ప్రేరేపించడానికి కానీ అంత ఈజీగా స్కోప్ ఉండదు, అంత ఛాన్స్ ఉండదు. సో ఇప్పుడు చేస్తుంది చైనా అదే కదా, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఇండియా మీదకి ఉసిగొలుపుతోంది అనమాట. ఎందుకు? ఇండియా ఏం చేయలేదు అనేసి. ఎందుకు అనంటే శాశ్వత సభ్య దేశంగా చైనా ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ మ్యానిపులేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం యాక్సెప్టెన్స్ ఇవ్వకపోయినా ఖచ్చితంగా అక్కడ శాశ్వత సభ్యత్వం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇది పరిస్థితి. భారతదేశం ఫైట్ చేస్తుంది ఈ పాయింట్ మీద. సభ్యత్వం ఇవ్వండి 6వ దేశంగా భారతదేశాన్ని దీనిలో యాడ్ చేయండి అని చెప్తాను. ఇక్కడ ఒక పాయింట్ చూస్తే మనం ఈ 5 కంట్రీలు ఉన్నాయి కదా, ఈ 5 నేషన్స్ ఉన్నాయి కదా, ఈ 5లో ఆసియా నుంచి అంటే ఏషియన్ కాంటినెంట్ నుంచి ఆసియా ఖండం ఉంది కదా, ఆసియా ఖండం ఉంది కదా, మనకి ఆసియా ఖండం అంటాం, ఏషియన్ కాంటినెంట్ కదా.
ఈ ఏషియన్ కాంటినెంట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న దేశం ఒకటే ఒకటి ఉంది, అది చైనా. ఏషియన్ కాంటినెంట్ని రిప్రజెంట్ చేస్తున్న కంట్రీ ఒకటే, అది చైనా. ఇక్కడ జపాన్ మెంబర్ కాదు. శాశ్వత సభ్య దేశాల్లో జపాన్ మెంబర్ కాదు. ఆసియా ఖండం నుంచి ఉన్నది ఒకటే ఒక కంట్రీ, అది చైనా. సో చైనా ఏ కంట్రీ మీదకైనా ఒంటికాలతో వస్తుంటుంది. ఎందుకు అని అంటే రీజన్ ఇదే. ఏషియాలో, ఆసియా ఖండంలో వేరే మరొక దేశానికి దేనికి లేని ఒక ప్రాముఖ్యత ఈ గ్రూప్లో మెంబర్గా చైనాకు ఉంది. అది అన్నమాట. సో అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ జపాన్ మెంబర్ కాదని చెప్పాను. ఈ 6వ ప్లేస్కి అంటే ఈ 6th పొజిషన్కి 5 దేశాలు ఉన్నాయి కదా. ఈ 6వ పొజిషన్కి ఫైట్ చేసుకున్న అంటే గ్రూప్లో లిస్ట్లో ఉన్న వాటిల్లో ఇండియా ఉంది, జర్మనీ కూడా ఉంది, జర్మనీ ఒకటి, జపాన్ కూడా ఉంది. జపాన్ అంత యాక్టివ్గా లేకపోయినా ఈ 2 కంట్రీలకి పాసిబిలిటీ ఉంది. ఈ 2 కంట్రీలు బాగా ఫైట్ చేసుకుంటున్నాయి. ఫైట్ చేసుకోవడం అంటే ఇన్ ద సెన్స్ ఈ పొజిషన్ కోసం అనమాట. 6వ సభ్య దేశంగా చేరడానికి ఈ 2 దేశాలకి చాలా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. జపాన్ జర్మనీని సపోర్ట్ చేస్తూ ఏం చేస్తుంది అంటే ఇండియాకి ఈ అవకాశాన్ని దక్కనివ్వకుండా చేస్తోంది. సో ఇది పాయింట్, ఇది బర్నింగ్ ఇష్యూ. మనకి ఇక్కడ ఈ 5 సభ్య దేశాలు, శాశ్వత సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 సభ్య దేశాలతో పాటు 6వ సభ్య దేశంగా భారత్ జాయిన్ అవ్వాలి. జాయిన్ అవుతే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేది మన ప్రధానమంత్రి చెప్తున్న పాయింట్ అనమాట. సో అది కాంటెక్స్ట్. ఇక్కడ ఇంకొక పాయింట్ చూద్దాం. ఈ 5 శాశ్వత సభ్య దేశాలు కదా, మనకి ఇంకొక 10 దేశాలు ఉన్నాయి కదా. ఈ 10 కంట్రీస్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 10 దేశాలు ఏంటి అని అంటే వీటి సభ్యత్వం ఎలా ఉంటుంది అని అంటే టెంపరరీ మెంబర్ నేషన్స్ అనమాట. టెంపరరీ, తాత్కాలికంగా ఉంటుంది. తాత్కాలిక సభ్య దేశాలు అంటారు వీటిని. తాత్కాలిక సభ్యత్వం ఉంటుంది. అంటే తాత్కాలిక సభ్యత్వం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని అంటే ఒక్కొక్క దేశానికి 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాల తాత్కాలిక సభ్యత్వం ఉంటుంది. అంటే ఈ 10 కంట్రీలు ఒకేసారి వస్తాయా అంటే కాదు. దీనిలో కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఎలాగా, ఇప్పుడు 2020 ఉంది అనుకోండి, సింపుల్ పాయింట్. 2020 ఉంది అనుకోండి. 2020 జనవరి నాటికి ఏమవుతుంది అంటే 2020 జనవరి నాటికి మనకి జనరల్గా 2020 టయానికి ఈ 10లోంచి ఒక 5 దేశాలు ఏవైతే ఉంటాయో ఈ 5 దేశాలు మెంబర్లుగా జాయిన్ అవుతాయి. 5 దేశాలు మెంబర్గా జాయిన్ అవుతాయి. 2 సంవత్సరాలు కదా విడిది ఉండేది, అంటే వీటి నిడివి ఉండేది. అంటే ఎప్పటిదాకా ఉంటాయి, 2022 దాకా. ఈ 2020లో జాయిన్ అయిన 5 దేశాలు 2022 దాకా మెంబర్ నేషన్స్గా ఉంటాయి. ఇంకొక 5 దేశాలు ఉన్నాయి కదా, మొత్తం 10 దేశాలు కదా. ఇంకొక 5 దేశాలు ఎలా అవుతాయంటే 2021లో ఈ 5 దేశాలు మెంబర్ నేషన్స్గా జాయిన్ అవుతాయి. అంటే గ్యాప్ 1 ఇయర్ ఉంది కదా, మధ్యలో దేశం కదా, మధ్యలో సంవత్సరం కదా. 2021లో మెంబర్ నేషన్స్గా జాయిన్ అవుతే ఎన్ని సంవత్సరాలు ఎప్పటిదాకా ఉంటాయని అంటే 2023 దాకా సభ్యత్వం ఉంటుంది వీటిది. 2 సంవత్సరాలు కదా, సింపుల్గానే అర్థం చేసుకోవచ్చు. సింపులే. అంటే ఒకే సంవత్సరంలో 10 దేశాలు జాయిన్ అవ్వవు. ఫస్ట్ ఇయర్లో 2020 అనుకున్నాం అనుకోండి, 20లో ఈ 10లో నుంచి అన్నింటికీ తాత్కాలిక సభ్యత్వమే. ఈ 10 దేశాలకి తాత్కాలిక సభ్యత్వమే. 10 దేశాలకి తాత్కాలిక సభ్యత్వమే. 2020లో 5 దేశాలు జాయిన్ అవుతే ఇవి సభ్యత్వం ఎప్పటిదాకా ఉంటుంది వీటిది అంటే తాత్కాలిక సభ్యత్వం 2022 దాకా ఉంటుంది. 2022 దాకా ఇవి మెంబర్ నేషన్స్గా ఉంటాయి. మిగిలిన 5 నేషన్స్ ఏమవుతాయంటే 2021లో మెంబర్స్గా జాయిన్ అవుతే 2023 దాకా ఉంటాయి. మళ్ళీ 2022లో వీటి మెంబర్షిప్ అయిపోతుంది కదా, అక్కడ ఇంకొక 5 దేశాలు స్టార్ట్ అవుతాయి. 23లో వీటి మెంబర్షిప్ అయిపోతుంది కదా, 2024లో మెంబర్ నేషన్స్గా జాయిన్ అవుతాయి. అలాగే సైక్లిక్ ఆర్డర్లో మెంబర్స్గా జాయిన్ అవుతాయి. ఇవి తాత్కాలిక సభ్యత్వం. ఇది శాశ్వత సభ్యత్వం. శాశ్వత సభ్యత్వం మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు దేని గురించి అంటే భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి మాట్లాడుతున్నాను. సెక్యూరిటీ కౌన్సిల్ చాలా ఇంపార్టెంట్ అన్నది. దానిలో మొత్తం సభ్య దేశాలు 15 ఉంటాయి. 15లో 5 దేశాలకి శాశ్వత సభ్యత్వం ఉంటుంది, 10 దేశాలకి తాత్కాలిక సభ్యత్వం ఉంటుంది. ఈ 5 దేశాలు శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు ఇక్కడ నేను లిస్ట్ చేశాను. తర్వాత 10 దేశాలు అనుకున్నాం, తాత్కాలిక సభ్యత్వం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటాయి అని చెప్పుకున్నా. ఈ 2020లో వచ్చిన ఏవేవి దేశాలు 2020లో 5 దేశాలు వచ్చి ఉంటాయి కదా, 5 నేషన్స్ మెంబర్స్గా జాయిన్ అయి ఉంటాయి. 2021లో ఏ నేషన్స్ జాయిన్ అవుతాయి అనేది అనౌన్స్ చేశారు. అవి మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు 2020లో
మెంబర్ నేషన్స్ ఏవే ఉన్నాయో చూద్దాం. 2020లో తాత్కాలిక సభ్యత్వం వచ్చిన దేశాలు చూద్దాం. ఇటు చూడండి, బెల్జియం, డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేషియా అండ్ దక్షిణాఫ్రికా. బెల్జియం, డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేషియా అండ్ దక్షిణాఫ్రికా. ఇవి 2020లో తాత్కాలిక సభ్యత్వం, అంటే 2022 దాకా ఇవి మెంబర్ నేషన్స్గా ఉంటాయన్నమాట. సో అది పాయింట్, 2020కి వచ్చినవి. తర్వాత ఇప్పుడు మనం 2021కి చూద్దాం. 2021లో ఎస్టోనియా ఒకటి, తర్వాత పోతే నైజర్ ఒకటి, సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్ ఒకటి, తర్వాత ట్యునీషియా ఒకటి, వియత్నాం. ఎస్టోనియా, నైజర్, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్, ట్యునీషియా ఒకటి, వియత్నాం ఒకటి. ఇవి 2021. కన్ఫామ్గా ఇక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది. ఒకే టాపిక్ చూడండి, మనం ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందో. అంటే కొంత స్టాటిక్ పార్ట్లో అడుగుతాడు, కొంత డైనమిక్ పార్ట్లో అడుగుతాడు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పాయింట్స్ని స్టాండర్డ్గా అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది, ఇప్పుడు వస్తున్న చేంజెస్ కొద్దీ అడిగే ఛాన్స్ ఉంటుంది. కరెంట్ ఇష్యూస్ కాబట్టి మనం వీ హ్యావ్ టు డిస్కస్ ఆల్, ఇవన్నీ మనం టచ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, అది పాయింట్. ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు ఎక్కడ కవర్ అయ్యి కూడా ఉండదు, విని కూడా ఉండరు. ఐక్యరాజ్య సమితి ఈ శాంతి సైనిక దళాలు ఉంటాయి, ఈ దళాలను బ్లూ హెల్మెట్స్ అంటారు. ఐక్యరాజ్య సమితి సైనిక దళాలు ఏవైతే ఉంటాయో, ఐక్యరాజ్య సమితి శాంతి సైనిక దళాలు ఏవైతే ఉంటాయో, ఈ దళాలను ఏమంటారు అని అంటే, ఈ దళాలని బ్లూ హెల్మెట్స్ అంటారు. చూడండి, దాన్ని బ్లూ హెల్మెట్స్, బ్లూ క్యాప్స్ పెట్టుకుని ఉన్నారు కదా, బ్లూ హెల్మెట్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ వన్ అది, మీకు దాదాపు ఎక్కడ కవర్ అయి ఉండదు, వినుండరు బహుశా. సో ఐక్యరాజ్య సమితి శాంతి సైనిక దళాలను బ్లూ హెల్మెట్స్ అని పిలుస్తారు, బ్లూ హెల్మెట్స్. సో ఇంపార్టెంట్ వన్ ఇది. ఇప్పుడు మనం ఒరిజినల్ పాయింట్లోకి వచ్చాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అని అంటే, అసలు ఎందుకు ఇవ్వడం లేదు పాత్ర అనేది మనం కొన్ని పాయింట్స్ చెప్పుకుంటున్నాం. నిర్ణయాత్మకమైన పాత్రని భారతదేశానికి ఈ దేశాలు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పుకోబోతున్నాం. అమెరికా, చైనాలు బద్ధ శత్రువులు, ఇది అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్, బాగా ట్రూత్ కదా, ఇది తెలిసిన విషయమే కదా. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటి అంటే, కానీ ఐక్యరాజ్య సమితిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించే అంశంలో ఈ రెండు ఏకమవుతాయి. ఎవరెవరు? బద్ధ శత్రువులైన చైనా, అమెరికా భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి ఈ రెండు ఏమవుతాయంటే ఏకమవుతాయి. ఇవ్వడానికంటే శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అన్న పరిస్థితి వచ్చినప్పటికీ ఈ రెండు ఫ్రెండ్స్ అయిపోతాయి అన్నమాట. తర్వాత ఏం చేస్తాయంటే, మన దేశాన్ని మండలిలో సమాన ప్రతిపత్తి ఉండడం వాటికి ఇష్టం లేదు. అంటే వాటికి ఈక్వల్గా దీన్ని ట్రీట్ చేయడం, భద్రతా మండలిలో వాటితో పాటు దీన్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం ఇష్టం లేదనమాట. ఎవరిని? భారత్ని. అదొకటి. తర్వాత ఐరోపా దేశాలకు మన దేశానికి తమ ఎగుమతులను పెంచడం మాత్రమే లక్ష్యం. ఐరోపా దేశాలు ఎంతసేపటికి వాటి ఎగుమతులను భారతదేశానికి పంపించామా, భారతదేశంలో ప్రజలు ఎక్కువ వాటిని కన్జ్యూమ్ చేస్తున్నారా అన్న ఫీలింగే కానీ వాటి మీద ఫోకస్ చేస్తారు. కానీ ఎంతసేపటికి దాన్ని భారత్ శాశ్వత సభ్యత్వం గురించి మాట్లాడితే ఏ కంట్రీ ముందుకు రాదనమాట. సో ఫ్రాన్స్ మనకి, యుఎస్ కానీ, యూకే కానీ, యుఎస్, యూకే, తర్వాత పోతే ఫ్రాన్స్ కానీ, చైనా కానీ, ఇక్కడున్న ఈ నేషన్స్, రష్యా కానీ, ఇవి ఏవి మనకి శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇష్టం లేని కంట్రీలాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదొక రీజన్. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ చూడండి, ఈ పాయింట్ తోటి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు జర్మనీ కూడా మండలి శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది. ఎవరు? జర్మనీ కూడా. ఇందాక చెప్పాను కదా, జర్మనీ కూడా మనకి కౌంటర్గా ఉంది అనేసి ఇందాక చెప్పుకున్నాం మనం. సో జర్మనీ కూడా ఈ శాశ్వత సభ్యత్వానికి భారత్తో పాటు పోటీ పడుతోంది. అంతేకాకుండా మన దేశానికి శాశ్వత సభ్యత్వం లభించకపోవడానికి జపాన్, జర్మనీలు కూడా ఒక కారణం. జపాన్ కూడా ఒక కారణం. ఎందుకు అని అంటే, జర్మనీకి సపోర్ట్ చేస్తూ జపాన్ ఉండడం, ఆసియా ఖండంలో ఓన్లీ ఒక చైనా మాత్రమే ఉంది కాబట్టి జపాన్ కూడా మెంబర్ అవ్వాలనే ఉద్దేశం జపాన్కు ఉండడం, ఇవి కారణాలుగా చెప్పుకోవచ్చు అనమాట. సో తర్వాత భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పిస్తే అమెరికా, బ్రిటన్, రష్యా వంటి దేశాలు మిగతా దేశాలపై చేసే ఆధిపత్యానికి అడ్డుకట్టబడుతుంది. సో ఇదొక రీజన్ అనమాట. మిగిలిన దేశాల మీద ఏదైతే ఆధిపత్యం చలాయిస్తున్నాయో ఆ ఆధిపత్యానికి అడ్డుకట్టబడుతుంది భారతదేశానికి కనుక శాశ్వత సభ్యత్వం కనుక ఇస్తే. ఈ రీజన్స్ తోటి
భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి ససేమేర ఒప్పుకోవడం లేదనమాట. అది రీజన్. ఓకే, సో ఇది మనకి భారతదేశానికి నిర్ణయాత్మక పాత్రని ఇవ్వడం లేదు అని ముక్త కంఠంతో భారతదేశం ఏదైతే ప్రపంచాన్ని శాశ్వత అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో తనకి గుర్తింపు ఇవ్వమని ఏదైతే పాయింట్ని రైజ్ చేస్తుందో వాటికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదనమాట. వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో రెకనర్ ఇది ఖచ్చితంగా పాయింట్. ఇప్పుడు మనం చెప్పుకున్న డిస్కస్ చేసిన పాయింట్స్ నుంచి ఖచ్చితంగా ఒక పాయింట్ వచ్చే స్కోప్ ఉంటుంది, ఒక క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ డిస్కస్ చేద్దాం. ఇవి చూడండి, బ్యాంకింగ్ మోసాలపై బిగ్ బి ప్రచారం. ఇలాంటివి అంబాసిడర్స్గా ఎవరినైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానీ, ఒక పర్టికులర్ వ్యక్తిని ఒక పర్టికులర్ సర్వీస్ కోసం, ఒక సేవ కోసం కనుక తీసుకున్నప్పుడు కానీ, అలాంటివి పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు, కన్ఫామ్గా అడుగుతాడు. కాబట్టి అలాంటిదే ఇది ఎగ్జామ్లో కనిపిస్తుంది అంతే, డ్యామ్ షూర్ అనమాట. ఒకసారి చూడండి, బ్యాంకింగ్ మోసాలపై బిగ్ బి ప్రచారం. ఏవైతే బ్యాంక్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయో వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి బిగ్ బిని మెయిన్ పర్సన్గా ఎన్నుకోవడం జరిగిందనమాట. వాటి గురించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎంచుకోవడం జరిగింది. ఎందుకు అనంటే బ్యాంకింగ్ మోసాలపై అవగాహన కల్పించేందుకు, అవగాహన రావాలి. తర్వాత అవేర్నెస్, బాగా స్ట్రాంగ్ అవేర్నెస్ రావాలి. ఎవరు? అమితాబ్ బచ్చన్ తెలుసు మనకి, బాలీవుడ్ మెగాస్టార్ అని. ప్రత్యేకత ఏంటి అంటే దీనికోసం ట్విట్టర్లో ఆర్బీఐ సేస్ ప్రత్యేక ఖాతాని కూడా ప్రారంభించింది. ట్విట్టర్లో ఎవరైతే ట్విట్టర్ వినియోగదారులు ఉంటారో వాళ్ళ నుంచి దీనికి బాగా సక్సెస్ అవ్వడానికి ఎంత అవకాశం ఉంది అని తెలుసుకోవడానికి ట్విట్టర్లో ఒక అకౌంట్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనం చూద్దాం, బ్యాంకింగ్ మోసాలపై బిగ్ బి ప్రచారం. సో ప్రచారకర్తగా ఎవరిని ఎంచుకున్నారు అని అంటే అమితాబ్ బచ్చన్ని ఎంచుకున్నారు. ఇంపార్టెంట్ బాగా. తర్వాత మనం నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే, గుర్రం జాషువా 125వ జయంతి గుర్రం జాషువాది. అది మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. 125th. సో ఇంపార్టెంట్ వన్ ఇది. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం, ఏంటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే, ఈయన సుప్రసిద్ధ రచయిత కాబట్టి ఇతని బిరుదు తెలియాలి మనకి. నవయుగ కవి చక్రవర్తి అంటాం. తర్వాత పుట్టిన తేదీ తెలుసు మనకి, 1895 సెప్టెంబర్ 28. జన్మించింది గుంటూరు జిల్లా వినుకొండ. తర్వాత రచనలలో పద్య కావ్యాలు ఉన్నాయి, ఖండకావ్యాలు ఉన్నాయి, నాటకాలు కూడా ఉన్నాయి. సుప్రసిద్ధ రచయిత, పద్యకావ్యాలు, ఖండకావ్యాలు, నాటకాలు కూడా రచించారు. తెలుసు గుర్రం జాషువా అనగానే స్పెషల్ పర్సన్గా మనకి 100% అందరికీ తెలుసు, తెలుగు వాళ్ళకి మరీ తెలుసు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, రీసెంట్గా ఒక రచయిత 125వ జన్మదినాన్ని జరుపుకున్నారు, క్రింది వారిలో ఎవరు కరెక్ట్ అని అడుగుతాడు. లేదు అంటే ఎవరి బిరుదు నవయుగ కవి చక్రవర్తి అని క్వశ్చన్ అడుగుతాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ నీవు ఫోకస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి బర్నింగ్ పాయింట్స్ తెలిసి ఉండాలి, ఆబ్వియస్గా తెలిసి ఉండాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఈయన గురించి. కావ్యాలు చూద్దాం. కావ్యాల్లో ప్రముఖమైనవి గబ్బిలం, ఫిరదౌసి, బాపూజీ. వీటితో పాటు ఇంకా ఇంకొన్ని ఎడిషనల్ కావ్యాలు ఉన్నాయి. బాగా సుపరిచితమైన కావ్యం మనకు తెలుసు, ముంతాజ్ మహల్, ముసాఫర్లు, క్రీస్తు చరిత్ర. ఈ క్రీస్తు చరిత్ర అనేది చాలా 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 ఇంపార్టెంట్ వన్. అది క్రీస్తు చరిత్ర. దీనికి గాను, ఈ క్రీస్తు చరిత్రకు గాను ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించడం జరిగింది. సో ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్స్ అన్నమాట. గుర్రం జాషువా 125వ జయంతి. సో దానికి సందర్భంగా మనం ఎడిషనల్ పాయింట్స్ ఆయన గురించి మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. భగత్ సింగ్ జయంతి కదా, సెప్టెంబర్ 28. ఇంపార్టెంట్ డే ఇది. మనకు తెలుసు ఇక్కడ భగత్ సింగ్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. భారతదేశంలో చాలా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల్లో ఈయన ఒకరు. సెప్టెంబర్ 28, 1907. నినాదం తెలుసు కదా మనకి భగత్ సింగ్ది, ఇంక్విలాబ్ జిందాబాద్.
మరణానికి కారణం ఏంటి అని అంటే చిన్న ఏజ్లోనే అరౌండ్ 27 ఏజ్కే ఈయన మరణించడం జరిగింది. రీజన్ ఏంటి అని అంటే బ్రిటిష్ అధికారి శాండర్స్ను కాల్చి చంపిన కేసులో భగత్ సింగ్తో పాటు సుఖ్దేవ్ ఒకరు, తర్వాత రాజ్ గురు ఒకరు, వీళ్ళ ముగ్గురిని ఉరి తీయడం జరిగిందనమాట. భగత్ సింగ్, తర్వాత పోతే సుఖ్దేవ్, రాజ్ గురు, వీళ్ళ ముగ్గురిని ఉరి తీయడం జరిగింది. సో కాంటెంపరర్స్, వీళ్ళు ముగ్గురు కాంటెంపరర్స్, సమకాలీకులు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనేది నినాదం, ఇది ఖచ్చితంగా తెలియాల్సింది మనకి. ఇంక్విలాబ్ జిందాబాద్ అనగానే మనకి ఐడియా వచ్చేస్తుంది ఈజీగా. దట్ ఈస్ అ స్లోగన్ ఆఫ్ భగత్ సింగ్ అని చెప్పుకుంటాం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఒకటి చూద్దాం. వైఎస్ఆర్ జలకళ పథకం. వైఎస్ఆర్ జలకళ పథకం అని చూడగానే ఇక్కడ చూడండి, పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ దీని ప్రాముఖ్యత చూద్దాం. అంటే ఏంటి పర్పస్ ఏంటి, ఆ పథకాన్ని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి అనేది చూద్దాం ఒకసారి. మెట్ట భూములు ఉన్న రైతులకు సాగునీరు అందించేలా ఉచితంగా బోరుబావులు తవ్వించే పథకంను జగన్ ప్రారంభించడం జరిగింది. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎన్ని బోర్లు అని అంటే బోర్ల సంఖ్య 2 లక్షలు. 2 లక్షల బోర్లను ప్లాన్ చేయడం జరిగింది. వేటికి అంటే మెట్ట భూములు ఉన్న రైతులకు. ప్రభుత్వ వ్యయం వీళ్ళు చెప్పింది 2340 కోట్లు అనమాట, 2340 crores. వినియోగదారికి ఉచితంగా దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బోర్లు ఉచితంగా వేయడం జరుగుతుంది. తర్వాత ప్రారంభిస్తున్నది ఎక్కడి నుంచి అని అంటే క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ఫెసిలిటీ ద్వారా వీటిని ఓపెన్ చేయడం, వీటిని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. తర్వాత మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ కనుక చూస్తే, చైనా రష్యాలను కలిపే తొలి వంతెన. చైనాని రష్యాని కలుపుతూ వీటి రెండింటి మైత్రి బాగా ఎపెక్స్ పొజిషన్లో ఉంది కదా. ఇప్పుడు ఈ రెండు బాగా ఫ్రెండ్లీ నేషన్స్ కదా, రష్యా అండ్ చైనా. ఈ రెండింటి దేశాలను కలుపుతూ ఒక వంతెనని నిర్మించడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు వంతెనని. సో దీని పేరు ఏంటి అని అంటే, దీన్ని ఒకసారి చూశారు అని అంటే, దీన్ని హీలింగ్ నది పైన కట్టడం జరిగింది. నది పేరు హీలింగ్, ఇంపార్టెంట్ వన్. చైనాలోని హీలింగ్ జియాంగ్ ప్రావిన్స్ అనమాట. హీలింగ్ జియాంగ్ అనేది ప్రాంతము, నది వచ్చేటప్పటికి హీలింగ్ అనమాట. తర్వాత ఇక్కడ దీని పొడవు కనుక అబ్జర్వ్ చేస్తే 19.9 కిలోమీటర్స్ అనమాట. దాదాపుగా 20 కిలోమీటర్ల మేర ఈ వంతెన కొనసాగుతుంది. తర్వాత ఇక్కడ ఎక్కువ భాగం ఇది చైనాలోనే ఉండడం జరిగింది. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఈ బ్రిడ్జ్ కట్టడం కన్స్ట్రక్ట్ చేశారో ఇది దాదాపు 3 వంతులు చైనాలోనే ఉండడం జరిగింది. అది ఒకటి ప్రత్యేకత. తర్వాత ఇక్కడ చూస్తే సరిహద్దులు కనుక చూసామంటే, చైనా సరిహద్దు ఏంటి అని అంటే హీహో అనేది సరిహద్దు. అదే రష్యాకు వచ్చేటప్పటికి రష్యా సరిహద్దు బ్లాగు వెచెన్స్క్ అనమాట. ఈ రెండు సరిహద్దులు. సో ఇవి ఇక్కడ మనకి చైనా రష్యాలను కలిపే తొలి వంతెన. ఇది ఏ నది పైన అని అడగచ్చు, అది హీలింగ్ నది. పొడవు 19.9 కిలోమీటర్లు. ఎక్కువ భాగం చైనాలోనే ఉంది, 3 వంతుల దాకా. సరిహద్దులు వచ్చేటప్పటికి చైనా సరిహద్దు హీహే అండ్ రష్యా సరిహద్దు వచ్చేటప్పటికి బ్లాగు వెచెన్స్క్ అనమాట. ఇది పాయింట్. అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఇక్కడి నుంచి క్వశ్చన్ రావడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఇప్పుడు మన టాపిక్లన్నీ అలాగే ఉంటాయి, మనం డిస్కస్ చేయబోయేవన్నీ. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఎన్నికలు నవంబర్లో ఉన్న ఇక్కడ మనకి అడిగే స్కోప్ ఎలా ఉంటుంది అని అంటే, కొన్ని పాయింట్స్ని ఫోకస్ చేసిన పాయింట్స్ ఉంటాయి. చాలా సింపుల్గా క్వశ్చన్ అడుగుతాడు, వాటి గురించి మనం చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మన హెడ్డింగ్ కదా. జరిగేది ప్రతి 4 ఏళ్లకు ఒకసారి. క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది అని అనిపిస్తోంది కదా. ఎస్. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని అంటే 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని చెప్పుకోవాలి. అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రతిసారి నవంబర్ మొదటి సోమవారం తర్వాతి మొదటి మంగళవారం జరుగుతాయి. వెరీ ఇంపార్టెంట్. సో దీనికంటే కూడా ఇది ఇంపార్టెంట్ మనకి. ఎందుకు అని అంటే ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి అనేది ఇంపార్టెంట్. మంత్ కూడా ఫిక్స్ కదా, మంత్ కూడా ఫిక్స్డ్ మంత్ నవంబర్. సో ఈసారి నవంబర్ ఎన్నికలు ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా ఇంకేమన్నా అవసరమా అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం చెప్పుకోవాలి. ఏంటి అంటే
అక్కడ వచ్చే డెమోక్రటిక్ పార్టీ కానీ రిపబ్లికన్ పార్టీ కానీ ఏవైతే అక్కడ అధ్యక్ష పదవికి ఏవైతే ఎన్నిక జరుగుతుందో ఆ అధ్యక్ష పదవి ఎన్నిక ద్వారా ఎవరైతే అధ్యక్షుడు కొత్తగా వస్తారో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద మన ద్వైపాక్షిక సంబంధాలు కూడా డిపెండ్ అయి ఉంటాయి. అంటే మనకి ఎంత సపోర్ట్ చేస్తుంది యుఎస్ అనేది కూడా వచ్చిన అధ్యక్షుడి మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూస్తే మనకున్న ట్రంప్ ఉన్నారు. ట్రంప్ తోటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న సఖ్యత కానీ రిలేషన్ కానీ మీరు చూస్తే రీసెంట్ ఇయర్స్లో చాలా స్టెప్స్ అడ్వాన్స్డ్గా వేశారు. చాలా విషయాల్లో మనకి అమెరికా సపోర్ట్ చేయడం, అమెరికాకు కూడా ఇండియా సపోర్ట్ చేయడం, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అమెరికాకి ఇండియా సపోర్ట్ చేయడం అనే డౌట్ రావాలి. ఇండియా సపోర్ట్ అంటే అక్కడ అమెరికాలో కూడా భారతీయులు చాలా శాతం మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా కీలకం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా భారత ప్రధాని అవసరం ఎంతేనే ఉంది యుఎస్ అధ్యక్షుడికి అధ్యక్ష ఎన్నికలకి కూడా. సో ఆ పాయింట్లే మనం డిస్కస్ చేయబోతున్నాం, కొన్ని అడిషనల్గా చూడబోతున్నాం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ చూడండి. ఇక్కడ చూస్తే మనకి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రధానంగా ఎన్ని పార్టీల మధ్య జరుగుతాయి అని అంటే 2. ఇది కూడా క్వశ్చనే కదా. మనకైతే నెంబర్ ఆఫ్ పార్టీలు ఉంటాయి. మన భారతదేశంలో చూసామనుకోండి మనకి రకరకాల పార్టీలు ఉంటాయి. మెయిన్ పార్టీలు 2 కనిపిస్తున్నా వాటిని సపోర్ట్ చేస్తూ అలయన్స్ కింద కొన్ని ఫామ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ చూడండి, యూపీ అలయన్స్ చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్స్. మనం చెప్పుకోవడానికి బీజేపీ అండ్ కాంగ్రెస్ అని చెప్పుకుంటాం, కానీ అవి కాంబినేషనల్ పార్టీస్ కదా, అలయన్సెస్ కదా. సో ఎన్డీఏ అండ్ యూపీ అని చెప్తాం కదా. ఇక్కడ మాత్రం ఉండేవి 2 పార్టీలే యుఎస్లో. సో ఒకటి రిపబ్లికన్ పార్టీకి అమెరికాలో ఈసారి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పోటీ పడుతున్నారు. ఇక్కడ పాయింట్ ఎలా అడగడానికి స్కోప్ ఉంటుంది, డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏ పార్టీకి సంబంధించిన వాడు అనే క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది. అదే పార్టీ రిపబ్లికన్ పార్టీ. సో అదొక పాయింట్, ఇంపార్టెంట్ వన్. మరి అపోజిషన్ ఎవరు అంటే అతనికి కాంపిటీటర్ ఎవరు అంటే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఇక్కడ అనమాట. ఈయన వచ్చినప్పటికీ ట్రంప్ మనకి తెలుసు. వీళ్ళిద్దరూ కాంపిటీటర్లు, వీళ్ళిద్దరూ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వాళ్ళు అనమాట. సో ఇక్కడ మనకి పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే పార్టీలు 2, రిపబ్లికన్ పార్టీ ఒకటి, డెమోక్రటిక్ పార్టీ ఒకటి. మనకి డెమోక్రటిక్ పార్టీకి వచ్చేటప్పటికి అభ్యర్థి జో బిడెన్, రిపబ్లికన్ పార్టీకి వచ్చేటప్పటికి మన ట్రంప్. ఓకే, ఈ 2 అనమాట. సో ఇక్కడ పార్టీలు కూడా అర్థమయ్యాయి కదా. ఆ 2 పార్టీలే ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ 2 పార్టీలే ఉంటాయి. డెమోక్రటిక్ పార్టీ ఒకటి, ఇంకొకటి వచ్చేటప్పటికి రిపబ్లికన్ పార్టీ. నెక్స్ట్ మనకి వెళ్దాం. విజేతను నిర్ణయించేది ఎలా అంటే విజేతని ఎవరు అధ్యక్ష పదవికి ఎన్నిక అవుతారు అనేది ఏ విధంగా హోల్డ్ చేస్తారు అంటే ఎవరు నిర్ణయిస్తారు అంటే విజేతని ఇక్కడ మనం చూడొచ్చు. ఎలక్టోరల్ ఓటర్లు ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తే వారు విజేతలు అవుతారు. డైరెక్ట్ కాదు. ఇక్కడ ఎలక్టోరల్ ఓట్స్ ఉంటాయి కదా, ఎలక్టోరల్ ఓట్స్ మనకు కూడా ఉన్నాయి. ఎలక్టోరల్ ఓట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళు విజయం సాధించినట్టు అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఓట్ల సంఖ్యను ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా నిర్ధారిస్తారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా, యుఎస్ఏ అంటున్నాం కదా. అన్నప్పుడు ఏంటి, రాష్ట్రాలు దాదాపుగా 54, 53, 54 రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఆ రాష్ట్రాల ఓట్ల సంఖ్యను ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా నిర్ధారిస్తారు. ఓట్ల సంఖ్యను ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా నిర్ధారిస్తారు. వెరీ ఇంపార్టెంట్. అమెరికాలో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా 270 కంటే ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు సాధించిన వ్యక్తి విజేత అవుతారు. అంతే కదా. మొత్తం ఉన్న ఎలక్టోరల్ ఓట్లు ఎన్ని అంటే 538, 538 అనమాట. ఈ 538కి ఎన్ని ఓట్లు వచ్చిన వాళ్ళు అధ్యక్ష పదవికి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది అని అంటే ఎలక్టోరల్ ఓట్లు ఎవరికైతే 270 కంటే ఎక్కువ వస్తాయో వాళ్ళు విన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ ఎ పాయింట్. సో విజేత కావడానికి ఎలక్టోరల్ ఓట్లు కీలకం అనమాట. మొత్తం ఎన్ని ఉన్నాయి, 538 ఉన్నాయి. మనం బీహార్ ఎలక్షన్స్ చెప్పుకున్నప్పుడు స్థానాలు ఎన్ని అని చెప్పుకున్నాం, 243 అని చెప్పుకున్నాం. క్వశ్చన్ ఏంటి అని అంటే ఎక్కడికక్కడ వాటికి రిలవెంట్గా ఉన్న పాయింట్స్ని మనం వెతుక్కుంటూ ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్లో దానికి సంబంధించిన లూప్ వచ్చినప్పుడు దీనికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇది కదా, దీనికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇది కదా అని కనుక ఒకసారి చెక్ చేసుకుంటే రీకాల్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పాయింట్స్ ఈజీగా గుర్తుంటాయి, ఎక్కువ రోజులు గుర్తుంటాయి. ఎగ్జామినేషన్ దాకా గుర్తుంటే చాలు, ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేస్తే మార్క్ వచ్చేస్తే ఇట్స్ డన్. అంతే కదా. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ
పార్టీలు ఒక డజన్ ఆపై రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించి ఎక్కువ ఓట్లను పొందగలిగితే వారు విజేతలు అవుతారు. డజన్ రాష్ట్రాలు అనమాట. డజన్ రాష్ట్రాలు, డజన్ అంటే 12 కదా. 12 రాష్ట్రాలను కనుక గట్టిగా ఫోకస్ చేసి ఆ 12 రాష్ట్రాల్లో కనుక బాగా ఎవరో ఒకరికి డెమోక్రటిక్ పార్టీకి కానీ రిపబ్లిక్ పార్టీకి కానీ ఎక్కువ ఓట్లు కనుక వచ్చాయి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. డజన్ 12 రాష్ట్రాలు, మినిమం 12 రాష్ట్రాలు కనుక బాగా స్ట్రాంగ్గా కనుక ఉంటే ఆ పార్టీ విన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనేది కాన్సెప్ట్. తర్వాత అలాంటి రాష్ట్రాలనే బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అని వేటిని అంటారు? బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అని వేటిని అంటారు అంటే ఏవైతే రాష్ట్రాల్లో బాగా డెమోక్రటిక్ పార్టీ కానీ రిపబ్లిక్ పార్టీ కానీ కంప్లీట్గా ఎక్కువ మంది ఓటర్లను ఆకట్టుకోగలుగుతుందో అలాంటి రాష్ట్రాలను ఏమంటామంటే బ్యాటిల్ స్టేట్స్ అంటాం. బ్యాటిల్ స్టేట్స్ అని అంటాం. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. బ్యాటిల్ స్టేట్స్ అనే పదం దేనికి సంబంధించింది అని అంటే ఎన్నికలకు సంబంధించింది. ఏ దేశంలో ఎన్నికలకు సంబంధించింది? అమెరికాకి సంబంధించినది. ఓకేనా? సో ఇలాంటి పాయింట్స్ మనకి ఎన్ని మొత్తం ఉన్న సీట్లు, మొత్తం ఎలక్టరల్ ఓట్లు ఎన్ని ఉంటాయి? 538 ఉంటాయి. దానిలో విజేత అవ్వాలి అని అంటే ఎన్ని ఓట్లు ఉండాలి? 270 ఉండాలి. పాయింట్స్ క్లియర్. నెక్స్ట్ మనకి వెళ్దాం. అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికలలో ఇండియన్ అమెరికన్ ఓటర్లే కీలకం. ఇండియన్ అమెరికన్స్ ఉంటారు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా 8 రాష్ట్రాల్లో మన వాళ్ళదే హవా. 8 రాష్ట్రాల్లో మన వాళ్ళే బాగా ఎక్కువ మంది పబ్లిక్ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఒక్కసారి రీకాల్ చేసుకోండి. ట్రంప్ ఇండియా విజిట్ చేసినప్పుడు ట్రంప్ ఇండియా రావడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. రీజన్ అర్థమై ఉంటుంది. 8 రాష్ట్రాల్లో మన వాళ్ళదే హవా అన్నప్పుడు 8 రాష్ట్రాల ఓటర్లను ఆకట్టుకోవాలి అని అంటే అంత పెద్ద దేశం ఏదైతే ఉందో దాన్ని మరి విజిట్ చేయడం ఇంపార్టెంట్ కదా, అందుకని విజిట్ చేశారు. మన ప్రధానమంత్రి కూడా యుఎస్ విజిట్ చేశారు. రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికారు కదా. సో ఇవే అనమాట. ఇవన్నీ పొలిటికల్ సినారియోస్ అనమాట. ఎందుకు అని అంటే ఓట్ బ్యాంక్స్ కదా. ఖచ్చితంగా ఇక్కడ 8 రాష్ట్రాల్లో మన వాళ్ళు బాగా ఇండియన్స్ ఉన్నారు అని అంటే ఆ దేశం మీద ఖచ్చితంగా పట్టు ఉన్నది. ఒక పార్టీకి కనుక పట్టు ఉన్నది అని అంటే వాళ్ళు గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దట్ ఇస్ అ పాయింట్. సో అది పాయింట్. తర్వాత కొత్తగా ఎన్నికైన అభ్యర్థి అధికారికంగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది కూడా ఫిక్స్. వీళ్ళకి ప్రమాణ స్వీకారం కొత్తగా ఎన్నికైన అభ్యర్థి అధికారికంగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యగానే వాళ్ళకి జనవరి నుంచి డిసెంబర్ కదా, డిసెంబర్ 31 కదా, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 ఫినాన్షియల్ ఇయర్ అనమాట. ప్రపంచంలో చాలా దేశాలకి జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకానే వాళ్ళ ఫినాన్షియల్ ఇయర్ ఉంటుంది, ఎకనామిక్ ఇయర్ ఉంటుంది. కానీ భారతదేశంలో మనకు అలా ఉండదు. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 దాకా ఉంటుంది. మన సిస్టమ్ అది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 దాకా మన ఫినాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఆర్థిక సంవత్సరం అంటాం కదా, అది ఉంటుంది. భారతదేశానికి వేరుగా ఉంటుంది. ఓకేనా? అది పాయింట్. తర్వాత వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ మెట్ల మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏ కార్యక్రమం? ఈ కొత్తగా ఎన్నికైన అభ్యర్థి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ మెట్ల మీద ఈ కార్యక్రమం జరుగుతుంది అంటున్నాడు. సో ఇక్కడ వాషింగ్టన్ డీసీ అనే పదం మనం చాలా చోట్ల విన్నాం. నేను ప్రీవియస్ చెప్పిన క్లాస్లో కూడా వాషింగ్టన్ డీసీ గురించి ఒక పాయింట్ చెప్పాను. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని ఉంటుందని చెప్పాను. అంతర్జాతీయ ద్రవ్య నిధి అని. తర్వాత ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఐబిఆర్డి అంటాం, లేకపోతే ప్రపంచ బ్యాంక్ అంటాం. ఈ రెండింటిని ట్విన్స్ అంటారని చెప్పాను. రీకాల్ చేసుకోండి, ట్విన్స్ అంటాం. సో ఆ ట్విన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, కవలలు అంటాం కదా. సో బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటారు వాటిని. బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటాం. ఐబిఆర్డిని, ఐఎంఎఫ్ని బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటాం. ఆ బ్రిటన్ వుడ్ ట్విన్స్ ఏవైతే ఉన్నాయో, ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డి, ఈ రెండింటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే వాషింగ్టన్ డీసీలో ఉంది. ఎన్నికలు ఎక్కడ ఫైనల్గా ఇక్కడ కొత్తగా ఎన్నికైన అభ్యర్థి అధికారికంగా ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తాడు అంటే వాషింగ్టన్ డీసీలో చేస్తాడు. ఈజీ, డన్, ఈజీగా గుర్తుండిపోతుంది. వాషింగ్టన్ డీసీ అంటే డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియా అనమాట. డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియా, వాషింగ్టన్ డీసీ. సో వాషింగ్టన్ డీసీ అనే వినగానే మీరు చదవగానే ఇమ్మీడియట్గా గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటాం వాటిని. బ్రిటన్ వుడ్ ఒప్పందం ద్వారా వచ్చాయి కాబట్టి వాటిని బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటారు. ఐఎంఎఫ్ ఒకటి, వరల్డ్ బ్యాంక్ ఒకటి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఈ 2 ఆర్గనైజేషన్స్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్తే
నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, గూగుల్ డూడిల్ ఆఫ్ ద డే. డూడిల్ ఆఫ్ ద డే ఇది ఈ క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇవి కొంచెం టెక్నికల్ రిలేటెడ్ క్వశ్చన్స్, శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా అని కూడా అనుకోవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్లో పోస్ట్ చేయడం జనరల్గా చూస్తున్నాం. బిఫోర్ లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామ్లో కూడా కొన్నింటిలో వీటిని అడగడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే గూగుల్ డూడిల్ కదా, గూగుల్ డూడిల్ ఆఫ్ ద డే. ఇట్లా గూగుల్ మనకి సెర్చ్ ఇంజిన్ కాబట్టి ఆ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఒక్కొక్క పర్సన్ కానీ ఒక్కొక్క ఆర్గనైజేషన్ కానీ ఇలా స్పెషల్గా ఒక డేని వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎవరు? గూగుల్ సంస్థ కదా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కదా. అదేం చేస్తుందంటే ఇలా ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఒక స్పెషల్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఒక సెలబ్రిటీ ఎవరైతే ఉంటారో, ఒక ఫేమస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఒక స్పెషల్ డేని రికగ్నైజ్ చేస్తూ చెప్తూ వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఈ సెర్చ్ ఇంజిన్లో ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. ఒక రోజు ఉంచుతుంది. ఆ రోజు ఏంటి అని అంటే ఖచ్చితంగా ఆ సెలబ్రిటీ లైఫ్లో కానీ ఆ ఆర్గనైజేషన్ లైఫ్లో కానీ ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ డే అనమాట. అలాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కూడా అలాంటిదే అనమాట. ఎవరు ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ మనకు అని అంటే ఆవిడ జోహ్రా సెహగల్ చాలా ఫేమస్ డాన్సర్ ఆవిడ, సినిమా నటి కూడా ఆవిడ. బ్రిటిష్ సినిమాల్లోనే మనకి స్వాతంత్రం రాకముందునే బ్రిటిష్ సినిమాల్లో కూడా నటించిన ఆవిడ. బాలీవుడ్ మూవీస్లో, బ్రిటిష్ మూవీస్లో ఇలాంటి వాటిలో నటించిన నటీమణి ఈవిడకి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 పురస్కారాలు వచ్చాయి. మనకి భారతదేశంలో బెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అంటే పౌరులకు ఇచ్చే అతి ముఖ్యమైన అతిపెద్ద అవార్డులలో మనకి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వన్ ఏంటి అంటే భారతరత్న, దాని తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. సో ఈవిడికి ఈ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఈ 3 అవార్డులు వచ్చాయి. వెరీ స్పెషల్ పర్సన్ కదా. సో ఈవిడ గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే సో డేట్ ఈ గూగుల్ డూడిల్ కింద ఏ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతాడు. అక్కడ డేట్ కూడా మెన్షన్ చేస్తాడు. సో అక్కడ ఎవరు అంటే జోహ్రా సెహగల్. ఇక్కడ ఈవిడ గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, యాంటిక్ పిక్చర్స్ కూడా ఉన్నాయి, చూడండి ఓల్డ్ పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఆవిడ చనిపోయే నాటికి ఆవిడ వయసు 102 సంవత్సరాలు అనమాట. 2014లో ఆవిడ నాట్యం చేస్తున్న పాట ఇది మన గూగుల్ డూడిల్లో ఇచ్చిన పిక్చర్ అనమాట. గూగుల్ డూడిల్లో ఇదే పిక్చర్ మనకు ఉంది చూడండి. సో ఇక్కడ ఇది ఓల్డ్ పిక్చర్, ఇది రీసెంట్ వన్, 2014లో పిక్చర్ ఇది ఆవిడ 1940లో 50లో ఆవిడ నటిగా ఉన్నప్పుడు నృత్య ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ఫోటో అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఈవిడ మరణించింది 2014, 102 సంవత్సరాలు అప్పటికి ఆవిడకి. సినిమాలు బాలీవుడ్, బ్రిటిష్ ఈ రెండింటిలో నటించడం జరిగింది ఈవిడ. బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించడం, మంచి నాట్యగతిగా పేరున్న ఆవిడ. ప్రత్యేకతలు ఏంటి అంటే 1930 నాటికే డాన్సర్గా విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడం. 1946 సెప్టెంబర్ 29, వెరీ వెరీ ఇంపార్టెంట్, 1946 సెప్టెంబర్ 29న ఆమె నటించిన నీచా నగర్ అనే సినిమా, నీచా నగర్ హైలైట్ చేశాను చూడండి. నీచా నగర్ అనే సినిమా కేన్స్ ఫెస్టివల్లో అత్యుత్తమ చిత్రంగా ప్రదర్శించబడ్డం, నిలవడం. ఏ సంవత్సరం? 1946లో. అంటే అప్పటికి ఆవిడ వయసు ఎంత? దాదాపు 16 ఏళ్ళు, అంతే కదా. 1946, 1930 నాటికే డాన్సర్గా విదేశాల్లో ఉంది అంటే అంతకుముందు పుట్టిన ఆవిడ. 1946లో సెప్టెంబర్ 29న ఆమె నటించిన నీచా నగర్ అనే సినిమా కేన్స్ ఫెస్టివల్లో అత్యుత్తమ చిత్రంగా నిలవడం, అది ప్రత్యేకత అనమాట. అప్పటికే 1946 అంటే మనకి ఫ్రీడమ్ రాలేదు, అప్పటికి 47 కదా మనకి ఫ్రీడమ్. అందుకని వెరీ స్పెషల్ ఈవిడ. సెప్టెంబర్ 29ని పురస్కరించుకొని ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ పేజ్లో ఆ గూగుల్ డూడిల్ కింద ఈవిడ ఇమేజ్ ఇచ్చారనమాట. అది పాయింట్. సో ఆ డే ఇంపార్టెంట్. ఈ మూవీ ఏదైతే నీచా నగర్ అనే మూవీ ఉందో, కేన్స్ ఫెస్టివల్లో ఆవిడకి అవార్డు వచ్చిన మూవీ కదా, అది జరిగింది సెప్టెంబర్ 29న. సో ఈవిడ ఆ పర్టికులర్ డేట్ చాలా ఇంపార్టెంట్ డేట్ కాబట్టి ఆ డేట్ని ఈవిడని ఏం చేశారంటే ఈవిడ ఇమేజ్ని ఈ గూగుల్ డూడిల్గా ప్రజెంట్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ పాయింట్. సో ఇంపార్టెంట్ వన్, క్వశ్చన్ రావడానికి చాలా స్కోప్ ఉంది, చాలా ఏరియాల నుంచి ఉంది. నీచా నగర్ సినిమా కూడా ఇంపార్టెంటే మనకి ఇక్కడ. నీచా నగర్
ఆమె నటించిన సినిమాల్లో అత్యుత్తమ సినిమా కింద ఇది ట్రీట్ చేయబడింది. కేన్స్ ఫెస్టివల్లో దీనికి అవార్డు రావడం కూడా జరిగింది. దట్స్ అ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ ఇది డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. మనము జనరల్గా న్యూస్ పేపర్లో కనుక లేకపోతే ఒక పర్టికులర్ ఆర్టికల్లో ఒకరోజు జరిగిన అంశాల్లో, ముఖ్యాంశాల్లో, వర్తమాన అంశాల్లో ఏదైనా ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ ఉంది అని అంటే దాన్ని నేను ఆ ఆర్గనైజేషన్ గురించి నేను కొంత ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేస్తాను. అది మీకు ఎగ్జామ్లో ఎంత ఉపయోగపడుతుంది అని అంటే కరెంట్ అఫైర్స్లో చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఏమని అని అంటే ఈ ఆర్గనైజేషన్ ఎందుకు అడిగాడు, ఈ దీని ఫుల్ ఫామే ఎందుకు అడిగాడు, ఇందే ఎందుకు అడిగాడు అనే డౌట్ వస్తుంటుంది. జనరల్గా ఒక మార్కుకి మనకు ఎక్రోనిమ్ అడుగుతాడు, ఎక్రోనిమ్ కానీ అబ్రివేషన్ కానీ అడుగుతాడు. అబ్రివేషన్ ఎందుకు అడుగుతాడు అంటే దేనివి అడుగుతాడు అని అంటే ఏవైతే న్యూస్లో ఉన్నాయో బాగా ఫ్రీక్వెంట్గా న్యూస్లో కనిపిస్తున్నాయో వాటి గురించి అడుగుతాడు. అలాంటి దాన్ని ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. DCGI డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎందుకు ఇంపార్టెంటో మీకు అర్థమైపోయింది. కోవిడ్-19 పాండమిక్ నడుస్తుంది కదా, సో దీని ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంది. కన్ఫామ్గా క్వశ్చన్ అడుగుతాడు. CSIR ఒకటి, తర్వాత పోతే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒకటి. ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి. వీటికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అడగడానికి చాలా 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 ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందో కూడా తెలియాలి కదా మనకి, ఖచ్చితంగా తెలియాలి. ఇలాంటి ఆర్గనైజేషన్ గురించి చూసుకున్నప్పుడు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనేది కూడా చదవాలి. ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో. ఓకే, దెన్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం దీని గురించి. ఒకసారి ఇక్కడ చూడండి, ఎట్ ఎ గ్లాన్స్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI భారతదేశంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ యొక్క విభాగం. దాన్నే మనం CDSCO అంటాం. CDSCO ఇక్కడ కనిపిస్తోంది చూడండి, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. CDSCO ఏదైతే ఉందో దానిలో ఒక విభాగం అన్నమాట. ఏది? DCGI ఉంది కదా, DCGI అనేది ఒక భాగం. దేనిలో? CDSCOలో ఒక భాగం. వెరీ ఇంపార్టెంట్. క్రింది వారిలో ఏ అంశాలు కరెక్ట్ అనే క్వశ్చన్ అడుగుతాడు. DCGI ఏదైతే ఉందో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ CDSCO అని అడుగుతాడు, లేదా ఫుల్ ఫామ్ అడుగుతాడు. ఇది కూడా ఫుల్ ఫామ్ అడగడానికి స్కోప్ ఉంది కదా ఖచ్చితంగా. కాబట్టి ఫోకస్ చేయండి. ఇంపార్టెంట్ పార్ట్. మనకి ఇంపార్టెంట్ అయితేనే ఖచ్చితంగా స్లైడ్ వస్తుంది, ఇంపార్టెంట్ అయితేనే మనకి డిస్కషన్కి వస్తుంది. కాబట్టి ఏ పాయింట్ని నెగ్లెక్ట్ చేయకండి, ఏ పాయింట్ని తక్కువ అంచనా వేయకండి, ప్రతి పాయింట్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది భారతదేశంలో ఎవరు? CDSCO ఇది భారతదేశంలో రక్తం మరియు రక్త ఉత్పత్తులు, వ్యాక్సిన్లు మరియు సీరం అంటాం కదా, సీరం వంటి నిర్దిష్ట వర్గాల ఔషధాల లైసెన్సుల ఆమోదానికి బాధ్యత వహిస్తుంది. లైసెన్సింగ్ ఉంటుంది కదా, రక్తాలు కానీ రక్త ఉత్పత్తులు కానీ, బ్లడ్ ప్రొడక్షన్, బ్లడ్కి రిలేటెడ్గా, బ్లడ్ స్టోరేజ్కి రిలేటెడ్గా, వ్యాక్సిన్కి రిలేటెడ్గా, సీరంకి రిలేటెడ్గా ఉన్న నిర్దిష్ట వర్గాల ఔషధాల లైసెన్స్, మెడిసిన్ లైసెన్స్ల ఆమోదానికి బాధ్యత వహిస్తుంది. అంటే మెడిసిన్స్ని కన్ఫర్మ్ చేసి వాటిని మార్కెట్లోకి వెళ్ళడానికి ఖచ్చితంగా దీని పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, CDSCOలో భాగమే ఏది అంటే DCGI అనేది ఒక విభాగం అని చెప్పుకున్నాం. సో ఇది DCGI ఫంక్షనే, DCGI చేసే ఫంక్షనే. ఇవేం చేస్తుంది? లైసెన్స్, ఔషధాల లైసెన్స్. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వస్తుంది అంటే, ఔషధాల లైసెన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, వ్యాక్సిన్ తయారు చేయడానికి వివిధ కంపెనీలు, వివిధ బ్రాండ్లు పోటీ పడుతున్నాయి కాబట్టి వాటికి పర్మిషన్స్ ఇవ్వాలి కదా. వాటికి పర్మిషన్స్ ఇచ్చి వాటిని ఎలౌ చేయాలి, టెస్ట్ ట్రయల్స్ చేయాలి. ట్రయల్స్ అయిపోయిన తర్వాత ఆ వ్యాక్సిన్ వర్క్ చేస్తుంది అనుకుంటే పర్ఫెక్ట్గా మార్కెట్ రీచ్ అయ్యేటట్టుగా చేయాలి. ఉన్న అందరికీ సరిపోయే శాంపిల్స్ రీచ్ చేయగలగాలి. ఇలాంటి వాటన్నిటి మీద కంట్రోల్ ఎవరికి ఉంటుందంటే DCGIకి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. కాంటెంపరీ ఇష్యూస్ ఇవి, బర్నింగ్ ఇష్యూస్ కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ చూడండి, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంటున్నారు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ. ఈ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, DCGI ఏదైతే ఉందో, ఇది ఏ మంత్రిత్వ శాఖలోకి వస్తుంది అని అంటే, ఏ మంత్రిత్వ శాఖ కిందకి కన్సిడర్ చేస్తారు దీన్ని అని అంటే,
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంటుంది కదా, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. భారతదేశంలో ఔషధాల తయారీ, అమ్మకాలు, దిగుమతి మరియు పంపిణీకి కూడా DCGI ప్రమాణాలను నిర్దేశిస్తుంది. అంటే అమ్మకాలు, సెల్లింగ్ మెడిసిన్, తర్వాత దిగుమతి ఇంపోర్ట్ చేసుకోవడం, మరియు పంపిణీ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం లేదా ప్రొడ్యూస్ చేయడం, ఒకదాని నుంచి ఒకదానికి ప్రాసెస్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, వీటన్నింటికి కూడా DCGI ప్రమాణాలను నిర్దేశిస్తుంది. స్టాండర్డ్స్ అన్నీ చూసేది ఎవరు అని అంటే వీటన్నింటికి రిలేటెడ్గా స్టాండర్డ్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చూసుకునేది ఎవరు అంటే DCGI. ఇప్పుడు కాంటెక్చువల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, వ్యాక్సిన్ ఇష్యూ నడుస్తుంది కాబట్టి, వ్యాక్సిన్ కోసం అన్ని కంట్రీస్ ఫైట్ చేసుకుంటున్నాయి కాబట్టి, ఎవరు ఫస్ట్ రిలీజ్ చేయాలా అనే దృక్పథం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది కాబట్టి ఫోకస్ చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో ఔషధాల తయారీ, అమ్మకాలు, దిగుమతి మరియు పంపిణీ అన్నింటికి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే, స్టాండర్డ్స్ చూసేది ఎవరు అంటే DCGI. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంకొక పాయింట్లోకి వచ్చేసాం. శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి 2020, వీటినే CSIR అవార్డ్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ మీకు శాంతి స్వరూప్ భట్నాగర్, ఈయన ఆ పర్సన్ అనమాట, శాంతి స్వరూప్ భట్నాగర్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆయనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఈ అవార్డు గురించి, ఈ అవార్డు అనౌన్స్ చేసిన ప్రతిసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ వన్, మనకి గ్రూప్ 2 రేంజ్లో కూడా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా, ఇది ఇంపార్టెంట్ వన్. అది శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి 2020కి గాను 12 మంది పరిశోధకులకు భారతదేశ అత్యున్నత విజ్ఞాన పురస్కారం అందివ్వడం జరిగింది. 12 మందికి అందివ్వడం జరిగింది. ఎంతమందికి ఇచ్చారు? 12 మందికి ఇచ్చారు. ఇక్కడ శాంతి స్వరూప్ భట్నాగర్ ఈయన ఇక్కడ చూడండి, బార్న్ ఇన్ 1894, పాస్డ్ అవే ఇన్ 1955. 1894, 1955. శాంతి స్వరూప్ భట్నాగర్. He is revered as the father of research laboratories. Very important. Who is called father of laboratories, research laboratories? శాంతి స్వరూప్ భట్నాగర్. వెరీ ఇంపార్టెంట్. అంతే కదా, మనకి కొన్ని ఫాదర్స్ చెప్తాం కదా. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, ఇలా చెప్పుకుంటాం కదా. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, ఇలా స్టాండర్డ్ కొన్ని ఉంటాయి కదా. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ కనుక ఎవరైనా అన్నారనుకోండి, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే MS స్వామినాథన్. MS స్వామినాథన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియాకి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ద వరల్డ్ అన్నారనుకోండి, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వరల్డ్స్ గ్రీన్ రెవల్యూషన్ అంటే నార్మన్ బోర్లాగ్. నార్మన్ బోర్లాగ్ ఈజ్ ద పర్సన్ హూ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ వరల్డ్స్ గ్రీన్ రెవల్యూషన్. ఇండియా గ్రీన్ రెవల్యూషన్కి ఫాదర్ ఎవరు? MS స్వామినాథన్. సో వెరీ ఇంపార్టెంట్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ శాటిలైట్ టెక్నాలజీ? విక్రమ్ సారాభాయ్. అంతే కదా, శాటిలైట్ టెక్నాలజీ అనగానే విక్రమ్ సారాభాయ్. అలాగే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ? హోమిజే బాబా. అలాగే ఇక్కడ మనకి ఫాదర్ ఆఫ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటే శాంతి స్వరూప్ భట్నాగర్. శాంతి స్వరూప్ భట్నాగర్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరు అంటే వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ గుర్తుకు రావాలి. వర్గీస్ కురియన్ కదా, ఆనంద్ మిల్క్ డైరీ, మనకి ఇప్పుడు వస్తున్న అమూల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఆనంద్ మిల్క్ డైరీవే అనమాట, గుజరాత్. ఓకే, అలా ఫాదర్ ఆఫ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అనగానే శాంతి స్వరూప్ భట్నాగర్. ఇతని పేరు మీదుగా ఫాదర్ ఆఫ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కాబట్టి ఇతని పేరు మీదుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక సంవత్సరంలో ఎవరైతే కొత్త ప్రయోగాల మీద, రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. భారతదేశానికి మాత్రమే సంబంధించింది. మనం ఏషియాలో చూసామనుకోండి, ఆసియా ఖండంలో కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, రామన్ మెగ్సెసే అవార్డు అని ఉంటుంది. రామన్ మెగ్సెసే అవార్డు ఏషియాలో మొత్తానికి ఇస్తారు. దాన్ని ఏషియాలోనే పెద్ద అవార్డుగా ప్రజెంట్ చేస్తారనమాట. దాన్ని ఫిలిప్పైన్స్ గవర్నమెంట్ ఇస్తుంది. దాన్ని రామన్ మెగ్సెసే అవార్డు అంటాం. అది కూడా సందర్భం, రిక్వైర్మెంట్ని బట్టి చెప్పుకుందాం. ఇప్పుడు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇస్తారు. శాంతి స్వరూప్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అని చెప్పుకున్నాం. హీ వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ CSIR. దట్ ఇస్ అ పాయింట్. మనకి శాంతి స్వరూప్ భట్నాగర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR ఏదైతే ఉందో దానికి ఈయన ఫస్ట్ డైరెక్టర్ జనరల్ అనమాట. తర్వాత హీ వాజ్ ఆల్సో ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్. UGC ఉంది కదా, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ అంట. యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట, రాజ్యాంగబద్ధమైన సంస్థ.
యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో దానికి కూడా ఆయన చైర్మన్గా ఫస్ట్ చైర్మన్గా ఉన్నారు. చూడండి ఎన్ని స్పెషాలిటీస్. తర్వాత హీ వాజ్ అవార్డెడ్ పద్మభూషణ్ ఇన్ 1954. హీ పాస్డ్ అవే ఇన్ 1955 కదా, 1955లో మరణించారు కదా. 1954లో ఇతనికి పద్మభూషణ్ ఇచ్చారనమాట, పద్మభూషణ్ ఇచ్చారు. ద ప్రెస్టీజియస్ అవార్డ్ ఇన్ సైన్స్ ఇన్ ఇండియా, శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాజ్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఆనర్. దిస్ పర్టికులర్ అవార్డ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఆనర్. ఈయనకి రెస్పెక్ట్ ఇస్తూ ఈ అవార్డ్ని రెస్పెక్ట్ ఇవ్వడానికని ఈ పర్టికులర్ అవార్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనేది కాన్సెప్ట్. సో వెరీ ఇంపార్టెంట్ వన్. కన్ఫర్మ్ క్వశ్చన్ ఇక్కడ నుంచి డ్యామ్ గన్ షాట్ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం కొన్ని పాయింట్లు చూద్దాం. ఇక్కడ ఇది ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ ఏ ఫీల్డ్స్లో ఇస్తారో చూద్దాం. అంటే ఏ ఫీల్డ్స్లో దీన్ని ప్రజెంట్ చేస్తారు అంటే జీవశాస్త్రం, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ మరియు ఫిజిక్స్ అనే 7 రంగాలలో అత్యుత్తమ పరిశోధన చేసినందుకు 45 ఏళ్ల లోపు భారతీయ శాస్త్రవేత్తలకు ఈ బహుమతి ఇవ్వబడుతుంది. 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే ఇవ్వబడుతుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఈ ఫీల్డ్స్ అని ఇక్కడ మనం పైన చూసిన ఫీల్డ్స్లో చాలా మటుకు మనం నోబెల్ ప్రైజెస్లో కూడా చూస్తాం. నోబెల్ ప్రైజెస్లో చూస్తాం, రామన్ మ్యాగ్సెసే అవార్డులో చూస్తాం, తర్వాత మళ్ళీ ఇక్కడ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులో చూస్తాం. 7 ఫీల్డ్స్ చూడండి: జీవశాస్త్రం, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ మరియు ఫిజిక్స్. ఈ 7 రంగాలు ఉంటాయి. అదే నోబెల్ ప్రైజ్లో అయితే మీకు మ్యాథమెటిక్స్ ఉండదు. నోబెల్లో మ్యాథమెటిక్స్ ఉండదు. ఆ మ్యాథమెటిక్స్కి మనకి విడిగా ఏంటి అని అంటే విడిగా ప్రైజులు ఉంటాయి, మ్యాథమెటిక్స్కి స్పెషల్ ప్రైజులు ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ కాకుండా మనకి నోబెల్లో 6 ఫీల్డ్స్ ఉంటాయి. 6 ఫీల్డ్లో నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ఇక్కడ ఇది శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు 7 ఫీల్డ్స్కి ఇస్తారు, 7 రంగాల్లో ఇస్తారు. అది పాయింట్. తర్వాత ఈ 45 ఏళ్ల లోపు ఉన్న భారతీయులకి ఈ అవార్డు ఇవ్వడం, శాస్త్రవేత్తలకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దట్స్ అ పాయింట్. చూడండి నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దాం. 2020 దేశ అత్యున్నత విజ్ఞాన పురస్కారం శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతిని అందుకున్న 12 మంది శాస్త్రవేత్తల పేర్లు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR యొక్క పునాది రోజున ప్రకటించబడ్డాయి. ఎప్పుడు దీని పునాది రోజు అంటే ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటే సెప్టెంబర్ 26. ఆ సెప్టెంబర్ 26న ఈ అవార్డులు అనౌన్స్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకు అంటే CSIR ఫౌండ్ అయిన అంటే పునాది వేసిన రోజు అనమాట. అది CSIR స్థాపించిన సంవత్సరం అనమాట, స్థాపించిన డేట్ అనమాట. అది సెప్టెంబర్ 26. ఆ రోజున ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరుగుతుందన్నమాట. వెరీ క్లియర్. ఇక్కడ మీరు CSR సింబల్ కూడా చూడొచ్చు. ఇది లోగో, ఇది CSRది అఫీషియల్ లోగో. ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ మనకి ఫ్రేమ్ అవుతుంది. కన్ఫామ్గా వచ్చే క్వశ్చన్ ఇదే. చూడండి, మీరు రాసి పెట్టుకోండి, పక్కా క్వశ్చన్ ఇది ఎగ్జామ్లో, నో డౌట్. ఫెలూడాను CSIR ఇన్స్టిట్యూట్ ఒకటి అభివృద్ధి చేసింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ. ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఫెలూదా అనే ఒక జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ కింద దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరు అంటే CSIR. ఈ పరీక్షా పద్ధతిని అభివృద్ధి చేసిన పరిశోధకులలో ఒకరైన డాక్టర్ దేబ్జ్యోతి చక్రవర్తికి 2020 కొరకు CSIR యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించడం జరిగింది. యంగ్ సైంటిస్ట్ అవార్డు కన్ఫామ్గా అడుగుతాడు, పేరు అడుగుతాడు. లేకపోతే యంగ్ సైంటిస్ట్ అవార్డు దేనికి రిలేటెడ్ అవార్డ్స్తో ఇచ్చారని అడుగుతాడు శాంతి స్వరూప్ భట్నాగర్. సో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు దేనికి ఇస్తారు, ఏ ఫీల్డ్స్కి ఇస్తారని అడుగుతాడు. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇస్తారు. సో అలా పాయింట్ని ఫ్రేమ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనం ఒక ఫోకస్ చేసుకోవాలి. తర్వాత చూడండి, ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ పాయింట్, ఇది ఇంపార్టెంట్ వన్. ప్రధాని భారీ నీటి ప్రాజెక్టులు ప్రారంభం. ఒక 6 భారీ నీటి ప్రాజెక్టులని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాటిని ప్రారంభించడం జరిగిందనమాట. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వాటిని ఒకేసారి 6ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ పర్టికులర్ కాన్సెప్ట్, ఈ 6 ప్రాజెక్టులని నీటి ప్రాజెక్టులు కదా, వీటిని నమామి గంగే అనే మిషన్ కింద ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నమామి గంగే కాన్సెప్ట్ ఏంటి అంటే నమామి గంగా అంటాం. ఈ నమామి గంగా అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే
గంగా నదిని శుద్ధి చేయాలి, గంగా నదిని శుభ్రమైన వాటర్ ప్రవహించే విధంగా చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ అనమాట. సో అది దానికి అనుగుణంగా ఈ ప్రధాని చేత భారీ నీటి ప్రాజెక్టులు 6ని ఇంట్రడ్యూస్ చేయడం, 6ని ఓపెన్ చేయడం జరిగింది. వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, ఇవి ఏ పథకం కిందకు వస్తాయి అని అంటే, ఇవి వచ్చేది ఏ పథకం కిందకి అని అంటే నమామి గంగే, నమామి గంగే అనే పథకం కిందకు వస్తాయి ఈ 6 ప్రాజెక్టులు. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఉత్తరాఖండ్. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఉత్తరాఖండ్లో. మొత్తం ప్రాజెక్టులు ఎన్ని అంటే 6 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రారంభించింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని స్టార్ట్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా స్టేట్ అడుగుతాడు. 6 భారీ నీటి ప్రాజెక్టులను ఒక రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేశారు, అది ఏ రాష్ట్రం అని అడుగుతాడు. లేకపోతే ఏ స్కీమ్ కింద ఈ భారీ ప్రాజెక్టును ఉత్తరాఖండ్లో ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతాడు. నమామి గంగే కన్ఫామ్. స్కీమ్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ అయినా, లేకపోతే ఒక రాష్ట్రంలో హైడల్ పవర్ అంటే విద్యుత్కి రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ కానీ, భారీ నీటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నా కానీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కానీ, లేకపోతే కొన్ని వంతెనలు బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కానీ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. మనం ఫోకస్ చేయాలి. తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ రాహుల్ తెవాతియా. ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదేమో, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం చెప్పబోతున్నాను అనేది. సో స్పెషల్ కదా, వెరీ స్పెషల్. ఈ సీజన్లో 5 సిక్స్లు, మధ్యలో ఒక 0, 5 సిక్సెస్, 5 సిక్సెస్. ఒకప్పుడు మనం రికార్డు విన్నాం, యువరాజ్ పేరుతోటి టీ20 ప్రపంచ కప్లో 6 సిక్స్ల రికార్డు ఒకటి ఉంది. అంతేనా? నిన్నటి రికార్డు ఇది. నిన్న జరిగిన స్పోర్ట్లో, నిన్న జరిగిన ఈవెంట్లో వచ్చిన రికార్డు ఇది. ఈ పర్సన్ ఎవరు అంటే రాహుల్ తెవాతియా. ఈ ఒక్క మ్యాచ్ తోటి ఇతను లైమ్ లైట్లోకి వచ్చేసాడనమాట. ప్రపంచానికి బాగా ఒక్కసారిగా కనిపిస్తూ వచ్చేసేసాడు. ఇతని గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఎందుకనంటే స్పెషల్ ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా కొంత అడగడానికి ఛాన్స్ ఉంది వాటి మీద, అందుకని మనం ఫోకస్ చేద్దాం. సో ఇక్కడ ఐపీఎల్ ఎన్నోది అని అంటే, ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మనకి 13వది. 13వది ఉత్కంఠ పోరులో పంజాబ్పై రాజస్థాన్ విజయం. చాలా ఆల్మోస్ట్ డిసైడింగ్ పార్ట్కి వచ్చి ఫైనల్గా మనకి పంజాబ్ పైన రాజస్థాన్ గెలవడం జరిగింది. ఆ పర్టికులర్ విజయం వెనక కీలక పాత్ర ఎవరిది అంటే ఈ రాహుల్ తెవాటియాది అనమాట. ఇతనే కీలక పాత్ర అనమాట. సో కొన్ని పాయింట్స్ ఇతని గురించి డిస్కస్ చేద్దాం. సో దాంతో ఏంటి అని అంటే మనకి బర్నింగ్ టాపిక్ల మీద మంచి అవగాహన వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ కింగ్ 11 పంజాబ్ మధ్య జరిగింది. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగింది. రాహుల్ తెవాతియా మ్యాచ్ను మలుపు తిప్పాడు. అదే కదా మనం చెప్పుకున్నాం. ఎవరెవరి మధ్య జరిగింది అని అంటే 2 టీమ్స్ మీకు తెలుసు, రాజస్థాన్ రాయల్స్, కింగ్ 11 పంజాబ్. ఇక్కడ చూడండి, మీకు ఈ లోగోస్ చూస్తే మీకు ఈజీగా గుర్తొచ్చేస్తుంది కదా. తర్వాత కాట్రేల్ వేసిన 18వ ఓవర్లో 5 సిక్స్లతోటి విరుచుకుపడ్డాడు. ఎవరు? మన రాహుల్. సో కాట్రేల్ కూడా కనిపిస్తున్నాడు కదా, వెస్ట్ ఇండియన్ దక్షిణాఫ్రికాకి సంబంధించిన ప్లేయర్ ఇతను కాట్రేల్. ఈ కాట్రేల్ వేసిన 18వ ఓవర్లో 5 సిక్స్లతోటి విరుచుకుపడ్డాం. ఆ విధంగా జట్టుని విజయం వైపు ఖచ్చితంగా తరలించడం జరిగిందనమాట. అది పాయింట్. సో ఇక్కడ ఇలాంటిదే మనకు ఒక ఈవెంట్ కూడా ఉంది కదా, అది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నది ఎక్కడ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ అంటాం కదా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గల్ఫ్ నేషన్. సో అక్కడ కూడా 3 సిటీల్లో జరుగుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 3 సిటీల్లో, దుబాయ్, షార్జా అండ్ అబుదాబి. ఈ 3 సిటీస్లో జరుగుతోంది. దుబాయ్లో, షార్జాలో, అబుదాబిలో జరుగుతోంది. అబుదాబికి కదా క్యాపిటల్ దీన్ని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్యాపిటల్ అబుదాబి. దుబాయ్ కూడా ఫేమస్ సిటీ, షార్జా కూడా ఫేమస్ సిటీ. దుబాయ్లోనే కదా మనకి బుర్జ్ ఖలీఫా ఉంది. అక్కడ ఉంది, మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉందో, ఈ యుఏఈ అనేది ఏదైతే ఉందో, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ బే ఇదనమాట. ఖతార్, గల్ఫ్ కదా, సౌదీ అరేబియా, ఒమన్, ఇరాన్, ఇక్కడ మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంటుందన్నమాట. సో ఇది స్పెషల్గా ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి జరుగుతున్న ఈవెంట్స్, ఐపీఎల్ జరుగుతోంది, ఈ సిటీస్లో జరుగుతోంది. ఖచ్చితంగా ఎక్కడ జరుగుతోంది అని అడుగుతాడు. ఎందుకు అనంటే ఇది నవంబర్ దాకా ఉంది కాబట్టి
కన్ఫామ్గా జరిగే ఎగ్జామ్స్లో ఎక్కడ జరుగుతోంది ఐపీఎల్ అనేది కన్ఫామ్గా అడిగే క్వశ్చన్. ఇది కూడా ఇంపార్టెంట్. టైటిల్ స్పాన్సర్ ఎవరు? ఇవి ఆ గేమ్ అంతా చూసిన వాళ్ళకు కూడా డౌట్ వచ్చేవన్నమాట. బాగా గేమ్ ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా ప్రతిరోజు ఈ ఈవెంట్ని మొత్తం చూసిన వాళ్ళకు కూడా వచ్చే డౌట్ ఏంటి అని అంటే, స్టాండర్డ్గా కొంతమంది స్పాన్సర్స్ ఉంటూ ఉంటారు. ఎప్పుడు చూస్తుంటే వడాఫోన్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. వడాఫోన్ ఒక స్పాన్సర్, తర్వాత ఇలా స్టాండర్డ్ స్పాన్సర్స్ ఉంటూ ఉంటారు. ఇక్కడ మనకి ఈఎస్పిఎన్ పార్ట్లో అలాగా స్పాన్సర్స్ ఉన్న వాళ్ళు. ఇక్కడ మనకి ఇప్పుడు స్పాన్సర్ ఎవరంటే ఐపీఎల్ 13కి డ్రీమ్ 11 వీళ్ళు స్పాన్సర్, టైటిల్ స్పాన్సర్ అనమాట. సో ఇంపార్టెంట్ వన్. తర్వాత రికార్డ్ ఆఫ్ యువరాజ్ సింగ్ రికార్డు కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి. సో యువరాజ్ సింగ్ 6 సిక్సెస్ కదా, 6 సిక్సెస్ ఎప్పుడు? అది T20 వరల్డ్ కప్లో 6 సిక్సెస్. యూ కెన్ వ్యూ దిస్ పర్టికులర్ పిక్చర్. ఇదిగోండి 2007 T20 ప్రపంచ కప్పు స్టార్ట్ బ్రాడ్ బౌలింగ్లో 6 సిక్సెస్, ఒక ఓవర్లో 6 సిక్స్లు అనమాట. ఇది రికార్డ్ T20లో. సో ఇప్పుడు మనకి ఐపీఎల్లో 5 సిక్స్లు ఇతనివి. ఈ రికార్డు ఉన్న 6 సిక్సెస్ ఏదైతే ఉందో, మనవాడు రాహుల్ వచ్చేటప్పటికి 5 సిక్స్లు ఉండేటప్పటికి యువరాజ్ సింగ్ కూడా చెప్పడం జరిగింది అనమాట, బాబు బతికించావు, నువ్వు 6 సిక్సెస్ కొడితే నా రికార్డు కూడా, నాకున్న రికార్డు బద్దలవ్వకపోయినా వేరే ఈవెంట్స్లో అయినా నువ్వు కూడా ఇండియన్వే, ఈ రికార్డు నీకు కూడా ఒక రికార్డు ఉండేది అని ఫన్నీగా అనడం జరిగిందనమాట. దట్స్ అ పాయింట్. సో అది మనం ఇవి ఈ విధంగా మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. 1-2 సార్లు వీడియో చూడండి, మీరు బాగా ఫాలో అవుతున్నారు, వెరీ గుడ్. ఇదే కంటిన్యూ చేయండి. ఎగ్జామినేషన్ దాకా మీకు సపోర్ట్ పర్ఫెక్ట్గా వెళ్తుంది కాబట్టి ఆ సపోర్ట్ని యూస్ చేసుకోండి. మేక్ బెనిఫిట్ అండ్ మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.